ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ ప్రేయర్ మీటింగ్ ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన చేయడానికి మన మధ్యలో శ్రీమతి అఖిల గారు హెచ్జి కైకలూరు నుండి ఈ సహవాస కూడికను ప్రార్థనతో ప్రారంభిస్తారు. దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మేడం ప్లీజ్ రెస్పాండ్ అఖిల గారు. ఓకేనండి. ప్రేమ కలిగిన ప్రభావ, దయ కలిగిన యేసయ్య, మా ఎడల చూపించిన కృపను బట్టి నీకు వందనములు ప్రభా. ఈ విధంగా ప్రభా మమ్మల్ని అందరినీ ఇక్కడ కూడిన విధానం బట్టి నీకు వందనములు ప్రభా. ఈ వారం రోజులు ప్రభా మమ్మల్ని ప్రేమతో ప్రభా కాచి కాపాడిన విధానమును బట్టి నీకు వందనములు ప్రభా. జూమ్ మీటింగ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనములు ప్రభా. ఇంకా ప్రతి ఒక్కరు ప్రభా మా డివిజన్ లో ప్రతి ఒక్కరు యాడ్ అవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇప్పుడు పాడబోచున్న పాటలను బట్టి మీరే మహిమ పొందండి ప్రభా. వినబోచున్న వాక్యం బట్టి ప్రభా మీరే మహిమ పొందండి ప్రభా. వినబోచున్న వాక్యం ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి సహాయం దయచేయండి ప్రభా. ఆ వాక్యాన్ని ప్రభా మేము విని విడిచిపెట్టకుండా ప్రభా మా లైఫ్ లో మేము అప్లై చేసుకునే కృపను బట్టి మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇంకా నువ్వు ప్రభా మేము కొనసాగుతుండగా ప్రభా మీరే మాకు సహాయకర్తగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రభా యేసునామం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి జయరావు గారు సత్తెనపల్లి నుంచి స్తుతి గీతాన్ని పాడి దేవుని నామాన్ని కనపరుస్తారు. సార్ జయరావు గారు ప్లీజ్ రెస్పాండ్. పాడొచ్చమ్మా? పాడండి. జయరావు గారు స్టార్ట్ చేయండి. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడువయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడువయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడువయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడువయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడువయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడువయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి గీతాన్ని పాడి దేవుని మహిమపరిచారు. అందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు టి రాంబాబు గారు భీమడోల్ నుంచి మరి యొక్క దేవుని పాటను పాడి దేవుని నామాన్ని కనపరుస్తారు.
మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం మ్యూట్ లో పెట్టుకోనండి ప్లీజ్. సార్ రాంబాబు సార్ ప్లీజ్ రెస్పాండ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం పాడబోయే పాట మనందరికీ తెలిసిన పాట, ఒకసారి గుర్తు చేసుకుందాం. నీవు లేని చోటేది యేసయ్యా, నేదాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగ నేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నేదాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగ నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చోటేది యేసయ్యా, నేదాగి క్షణముండలేనయ్యా. కయ్యేను క్రూర పగకు బలి అయిన హేబేలు రక్తము కేక విన్నాదిన గోతి నుండి విన్నదే బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు. అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణఘోష గోతి నుండి విన్న దేవుడవు. యేసయ్యా, చెవియొగ్గే నా మొరను యేసయ్యా, నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా, నేదాగి క్షణముండలేనయ్యా. సౌలు ఈట దాటికి గురి అయిన దావీదును ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు. సైతాను పండిన కీడుకు ముత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. సౌలు ఈట దాటికి గురి అయిన దావీదును ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు. సైతాను పండిన కీడుకు ముత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా.
నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగ నేనుండలేనయ్యా. నీవు వినని మనయ్యా, నీవు వినని మనమేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. అవకాశం ఇచ్చిన మీ అందరికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పాటను పాడి దేవుని కనపరిచినందుకు దేవుని పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి శిరీష గారు ఫ్రమ్ సత్తెనపల్లి దేవుని వాక్యాన్ని చదివి మనకు వినిపిస్తారు. మేడం ప్లీజ్ కంటిన్యూ. ఈరోజు వాక్య భాగము ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఈ పవిత్ర మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. రత్నాలు నువ్వు చదివేమ్మా ఎఫ్సీలు 6:4. సార్ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది, చదవమ్మా. సార్ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఈ పవిత్ర వాక్య భాగంలో దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ మేడం, మంచి వాక్యాన్ని చదివించినందుకు. ఇప్పుడు 3వ స్తుతి గీతాన్ని పాడటానికి శ్రీమతి డి విజయలక్ష్మి గారు మన మధ్యలో ఉన్నారు. స్తుతి గీతాన్ని పాడి దేవుని నామాన్ని కనపరుస్తారు. మేడం ప్లీజ్ రెస్పాండ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గ్రూప్ మెంబర్స్ కి లీడర్స్ కి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మహిమ నీకే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. మహిమ నీకే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. మా కొసగిన ఘన రక్షణకై మా స్తుతులను గైకొనుము ప్రభో. మా కొసగిన ఘన రక్షణకై మా స్తుతులను గైకొనుము ప్రభో. మహిమ నీకే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. విమోచించితివి రక్తముతో ఏర్పరచితివి సంఘముగా. విమోచించితివి రక్తముతో ఏర్పరచితివి సంఘముగా.
ఈ సంఘమును విశ్వమునకు వెలుగుగా చేయుము దేవా. మన సంఘమును విశ్వమునకు వెలుగుగా చేయుము దేవా. మహిమనికే స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. నీ రాకకై మము దేవా సిద్ధపరచుము తండ్రి. మీ రాకకై మము దేవా సిద్ధపరచుము తండ్రి. నీ భక్తితోను మమ్మును నింపి శక్తిగా చేయుము నేడే. నీ భక్తితోను మమ్మును నింపి శక్తిగా చేయుము నేడే. మహిమనికే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. మహిమనికే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. మా కొసగిన ఘన రక్షణకై మా స్తుతులను గైకొనుము ప్రభో. మా కొసగిన ఘన రక్షణకై మా స్తుతులను గైకొనుము ప్రభో. మహిమనికే మా స్తుతులు నీకే మహోన్నతుడా మా సత్య దేవుడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి పాటను పాడి దేవుని నామాన్ని కనపరిచినందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవుని వాక్య ప్రసంగాన్ని మనకు అందించడానికి బ్రదర్ సుబ్బారావు గారు సిద్ధంగా ఉన్నారు. దయతో అందరూ కూడా వాక్య ప్రసంగాన్ని ఆసక్తితో శ్రద్ధతో వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. సార్ ప్లీజ్ రెస్పాండ్. అందరికీ ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యం ఒకసారి చదువుకుందాం. ఒకసారి చదివి మనం వర్తమానంలోకి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధనను వారిని పెంచుడి. పౌలు గారు ఎఫెసీలకు రాసిన మాట అన్నమాట అది. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రికలో అదే మాట ఉంది. అది 3వ అధ్యాయము 21వ వచనంలో ఉందన్నమాట. ఒకసారి అది కూడా చూద్దాం. మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండినట్లు వారికి కోపం పుట్టించకుడి. అంటే 2 చోట్ల ఎఫెసీలకు అదే మాట రాశారు, కొలస్సీలు కూడా పౌలు గారు అదే మాట రాశారు అన్నమాట. అంటే కొంత ఇంపార్టెంట్ ఉంది, ఏదో ముఖ్యమైన మాట అన్నమాట ఇది. తండ్రులు ఎలా అంటే పిల్లలు. హలో సార్ కంటిన్యూ సార్. అన్నా వినిపిస్తుంది అన్న, కంటిన్యూ అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ. తండ్రులు బాధ్యత ఉందన్నమాట ఇక్కడ. మరి ఏమి గమనించి పౌలు గారు ఎఫెసీలకి కొలస్సీలకి అదే మాట రాశారో, అది ఇప్పటికీ రాసి 2000 సంవత్సరాలు అవుతుంది ఈ మాట రాసి. అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక రాసేటప్పటికి ఏడి ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ 60-62 మధ్యలో రాశారనమాట. అప్పటి నుంచి కూడా ఎంతోమంది బోధకులు, వర్తమానికులు, ఉపదేశకులు ఈ వర్తమానాన్ని ఇచ్చుంటారు. ఎప్పటికప్పుడు ఎట్లా అంటే దిస్ ఈజ్ ఎవర్ న్యూ అనమాట. తండ్రులు కుమారుల పట్ల ఎలా ఉండాలనేది, ఎస్పెషల్లీ తండ్రులు అనమాట. తండ్రులారా, మరి కుమారుల పట్ల ఎట్లా అంటే మరి తల్లులు ఉంటారా అంటే కనుక తండ్రులారా అని మెన్షన్ చేశారు కాబట్టి కొంత ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ తండ్రులకి అనమాట. తండ్రులకి ఎలా అంటే ఇది హెచ్చరిక. కుమారుల పట్ల అంటే కోపాన్ని పుట్టించేది తండ్రులే. తర్వాత అలాగే కుమారుల యొక్క మనసులో అంటే కొలస్సీల పత్రికలు చూసినట్లయితే కనుక
మనస్సు కృంగకున్నట్లు. మనస్సు ఎలా అంటే కృంగుతుందట. అంటే తండ్రుల యొక్క ప్రవర్తన చూసి, అంటే తండ్రులు చేసే క్రియలు చూసి ఎలా అంటే కుమారుల మనస్సు ఎలా అంటే కృంగకుండునట్లు. కృంగడం అంటే కనుక మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడేమో ఎఫెసీయుల పత్రికలో ఏమో కోపం పుట్టిస్తున్నారు తండ్రులు. ఇక్కడ కొలసీలోనేమో కృంగునట్లు చేస్తారనమాట. కృంగుడం అంటే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. బాగా వర్షాలు పడినప్పుడు ఒక మంది పెద్ద కొండలు కానీ పర్వతాలు కానీ కిందకి ఒక పాటు కిందకి దిగిపోద్ది అనమాట, కృంగిపోద్ది అనమాట. కృంగడం అంటే అదన్నమాట, ఫిజికల్గా మీనింగ్ అది. కృంగిపోతుంది అనమాట. అంటే దట్ మీన్స్ ఏంటంటే కనుక కృంగింది ఎలా అంటే మళ్ళీ పైకి రాదనమాట. పైకి తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకెళ్ళే పర్వతానికి ఎలా అంటే దాన్ని జాయిన్ చేయడం ఎవరి తరం కాదనమాట, స్లైడ్ అవుతుంది అనమాట కిందకి అనమాట. అలా ఎట్లా అంటే మరి ఏ కారణం వల్ల మరి మా తండ్రులు చేసే ఏ చర్యల వల్ల పిల్లలు ఎలా అంటే మనసు కృంగుతుంది, పిల్లల మనసు కోపడుతుంది అనేది ఒకసారి గమనించాలన్నమాట. అంటే ఫర్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ పౌలు భక్తుడు రాయడం జరిగింది. అది మనకు కూడా చాలా ఉపయోగం, ఎస్పెషల్లీ మనకు చాలా ఉపయోగం అనమాట, కొన్ని విషయాలు నేర్చుకోవడం అనమాట. మరొకసారి వాక్యంలోకి వెళ్ళాము. ఒకసారి మన వాక్యంలోకి వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ చూద్దాము. ఒక సంగతుల గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఎలా అంటే ప్రతి వాళ్ళకి పెళ్ళి ఉంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే భార్య భర్తలు ఇద్దరు కూడా పిల్లల గురించి ఆలోచిస్తారు. ఎవరు పుడితే బాగుంటుంది అని కొంతమంది ఆలోచిస్తారు. ఎవరు పుట్టినా పర్లేదని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు. పుట్టిన వాళ్ళని ఎలా అంటే మనం ఎలా పెంచాలని ఆలోచిస్తారనమాట. అది సాధారణంగా సర్వసాధారణంగా ప్రతి ఫ్యామిలీలో కూడా జరుగుతుందన్నమాట. అయితే పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత మనం సంతోషపడతాం. ఒక బహుమానం మనకు వచ్చిందని మనం దేవుడు ఒక బహుమానం ఇచ్చాడని చెప్పి ఇద్దరు కూడా తల్లిదండ్రులు కూడా అందరూ కూడా సంతోషపడతారనమాట. తర్వాత అలాంటి పిల్లలు కొంచెం లేతగా ఉండి, లేత చిగుళ్ళుగా ఉండి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళు ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు కానీ మనకి వెంటనే ఎలా అంటే తల్లిదండ్రులకి ఇంకా వాళ్ళకి పిల్లల బంధువులకి ఇంకా చుట్టుపక్కల ఎలా అంటే వాళ్ళని ఇష్టపడే వాళ్ళకి ఎలా అంటే మైండ్లో ఒకటి ఫ్రేమ్ అయిపోద్ది అనమాట, ఒక కాన్సెప్ట్ ఒక ఫామ్ అవుద్ది అనమాట. ఏమనుకుంటాం, అరే ఆ తెలివితేటలు చూసేలా అంటే చాలా గొప్పవాడైపోతాడు, ఒక ఇంజనీర్ అవుతాడు, లేకుంటే ఎలా అనుకో డాక్టర్ అవుతాడు. అంటే ఆ పిల్లాడు చేసిన పనులు బట్టి మాట్లాడే మాటలను బట్టి ఎలా అంటే మనం ఒక మైండ్ ఫామ్ అవుద్ది అనమాట, ఫామ్ అయిపోతుంది. మనం ఇంకా అబ్జర్వ్ చేస్తాం పిల్లోని అనమాట. అప్పటి నుంచి స్కూలింగ్కి వెళ్తాడు, స్కూల్ అయిన కాలేజ్కి వెళ్తాడు, తర్వాత ఏమో మిగతా చదువు అయిపోతుంది, మ్యారేజ్ చేసుకుంటారు, తర్వాత ఏమో అలా వెళ్తుందన్నమాట. అయితే ఈ మధ్యలో ఈ పీరియడ్లు ఎలా అంటే మనం కొన్ని గమనించవచ్చు అనమాట. మనం తల్లిదండ్రులు ఎస్పెషల్లీ తండ్రి, ఇక్కడ తండ్రి అన్నారు కాబట్టి అది కూడా ఎందుకు రాశారో చూద్దాం. అది కూడా అనమాట ఎందుకని తండ్రులారా అని పౌలు భక్తుడు అది కూడా చూద్దామని. వీళ్ళు ఎలా అంటే చిన్నప్పుడు ఎలా అంటే లేత మొక్కగా ఉన్నప్పుడు, లేత చిగురుకున్నప్పుడు, లేత మొక్కగా ఉన్నప్పుడు ఎలా అంటే మనం ఏమైతే కనుక వాళ్ళ గురించి మన మైండ్లో ఫ్రేమ్ చేసుకున్నామో, ఏమైతే ఫామ్ చేసామో అది గ్రాడ్యువల్గా ఎలా అంటే అది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. స్కూల్కి వెళ్ళేటప్పటికి ఎలా అంటే ఇంటెన్సిటీ తగ్గుద్ది, కాలేజ్కి వెళ్ళేటప్పటికి ఇంకా తగ్గుద్ది, తర్వాత ఎలా అంటే మరి జాబ్ వచ్చేటప్పటికి తగ్గుద్ది, తర్వాత మ్యారేజ్ అయ్యేటప్పటికి వెళ్ళి తగ్గుతుంది అనమాట. అంటే 100% ఎలాంటి తగ్గుద్దని తగ్గిపోతుందని చెప్పలేము కూడా. అది కాదు ఇక్కడ ఇంటెన్షన్, ఇక్కడ కాదు, అది ఇక్కడ రాసిన ఇంటెన్షన్ అది మాత్రం కాదనమాట, నాకు అర్థమైంది. అయితే మరి అలాంటప్పుడు ఎలా అంటే ఒకవేళ ఇక్కడ 3 కారణాలు మనం ఆలోచించాలి. ఒకటి ఎలా అంటే విశ్వాసి అయిన తండ్రి ఉంటాడు, అవిశ్వాసి అయిన తండ్రి ఉంటాడు.
తర్వాత ఎలా అంటే విశ్వాసి ఉన్నాడు, అవిశ్వాసి ఉన్నాడు. ఈ రెండింటి మధ్యలో ఇంకొక తండ్రి ఉంటాడు. విశ్వాసిగా ఉంటాడు, అవిశ్వాసిగా ఉంటాడు. అంటే దేవుని వాక్యాన్ని వెంబడిస్తాడు, అలాగే లోకాన్ని కూడా వెంబడిస్తాడు. అంటే నామినల్ క్రిస్టియన్ అన్నమాట. నామినల్ క్రిస్టియన్ అంటే 3 రకాల తండ్రి ఉన్నారనమాట. ఇక్కడ విశ్వాసి అయిన తండ్రి ఉన్నాడు, అవిశ్వాసి అయిన తండ్రి ఉన్నాడు, తర్వాత నామినల్ క్రిస్టియన్షిప్ ఉన్నటువంటి నామకార్థమైన విశ్వాస గల తండ్రి ఉన్నాడు అనమాట. 3 ఉన్నారనమాట. ఒకవేళ ఎలా అంటే ఇప్పుడు 3 కూడా మా అబ్బాయి, మా అమ్మాయి ఇలాగా ఏ స్టేజ్కి వెళ్ళాలని చిన్నప్పుడు థింక్ చేస్తారు వాళ్ళు. చిన్నప్పుడు వాళ్ళకి ఒక ఐడియా ఫామ్ అవుతుంది అనమాట. మా అబ్బాయిని ఇచ్చేసేయాలి, మా అమ్మాయిని ఇచ్చేసేయాలి, ఏదో చాలా ఉన్నతంగా ఆలోచిస్తారన్నమాట. జనరల్గా పిల్లలందరూ కూడా తండ్రులందరూ కూడా అలా ఆలోచిస్తారు, తల్లిదండ్రులందరూ కూడా అనమాట. అలా ఆలోచించినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ విశ్వాసి అయిన తండ్రి వాళ్ళ బిడ్డలు అయితే కనుక చక్కగా వాళ్ళు ఎలా అనుకున్నారో అలానే తను పెంచగలడనమాట. తను విశ్వాసంగా ఉంటాడు కాబట్టి విశ్వాస క్రియలు కానీ, విశ్వాసమైన తలంపులు కానీ, విశ్వాసమైన ఆలోచనలు కానీ, విశ్వాసమైనటువంటి పనులు చేస్తుంటాడు కాబట్టి బిడ్డలు అది చూసి నేర్చుకుంటారు. సో సమ్ ఎక్స్టెంట్ ఆల్మోస్ట్ 100కి ఎలా అంటే 90% వీళ్ళు చిన్నప్పుడు ఏదైతే కనుక మరి మైండ్లో ఫ్రేమ్ అయిందో, ఏమైతే పిల్లోడు అవ్వాలనుకున్నారో, పిల్లలు అవ్వాలనుకుంటా దాన్ని చేరుకుంటాడు. అవిశ్వాసికి సంబంధించిన బిడ్డలు అయితే కనుక వాళ్ళు కూడా చేరుకుంటారు చక్కగా. వాళ్ళు కూడా మంచి డిసిప్లిన్ పెడతారు. వాళ్ళు కూడా ఎలా అంటే వాళ్ళు ఏమనుకున్నారో 100% వెళ్ళిపోవచ్చు, అక్కడికి రీచ్ అవ్వచ్చు. బట్ అవిశ్వాసికి సంబంధించిన ఇప్పుడు ఎవరైతే నామినల్ క్రైస్తవత్వంలో ఉన్నటువంటి నామినల్ విశ్వాసం ఉన్నాడు, నామకార్థమైన విశ్వాసం ఉన్నాడు, తన వాళ్ళ పిల్లలు అంటే కనుక 2 రకాలుగా వెళ్తూ ఉంటారు అన్నమాట. అటు దేవునిలోనూ వెళ్ళలేరు, లేకుండా దేవునిలో వెళ్తూ ఉంటారు. తండ్రి ఎలా అంటే నామినల్ క్రిస్టియన్ కాబట్టి, నామినల్ విశ్వాసి కాబట్టి అటు లోకం వైపు చూస్తూ ఉంటాడు, తర్వాత దేవుని వైపు చూస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళు అదే నేర్చుకుంటారన్నమాట. వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఎట్లా అంటే ఒక చోట ఆగిపోతారన్నమాట, వాళ్ళు వెళ్ళలేరు అనమాట. అప్పుడు ఏమవుతుంది మనకి చివరికి ఎలా అంటే ఒక సర్టెన్ స్టేజ్ వచ్చేటప్పుడు, టైం వచ్చేటప్పటికి ఎలా అంటే డిఫరెంట్గా విశ్వాసకి అయితే కనుక ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అరే నా బిడ్డను విశ్వాసంలో పెంచాను, నేను దేవుని శిక్షలో పెంచాను, దేవుని బోధలో పెంచాను అని ఆలోచించాలంటే సాటిస్ఫై అవుతాడనమాట. 80% సాటిస్ఫై అవుతాడనమాట. ఎందుకంటే తను 80% వర్క్ చేశాడు కాబట్టి. ఏదో ఒక పార్ట్ ఆఫ్ ది విశ్వాసం ఎట్లా అంటే కోల్పోయాడు కాబట్టి. అయితే మరి ఈ నామినల్ అవిశ్వాసం ఉంటాడు. అవిశ్వాసం ఎలా అంటే కనుక తను కూడా ఎలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అరే నా బిడ్డలు అంటే 100% అచీవ్ అయిపోయాడు, మంచి జాబ్ కొట్టాడు, నేను అనుకున్న పోస్ట్ కొట్టాడు, నేను అనుకున్న స్టేజ్కి వెళ్ళాడు అని తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. అయితే ఇక్కడ విశ్వాసి అయిన తండ్రికిని నామినల్ విశ్వాసం ఉన్న తండ్రికి ఎలా అంటే విశ్వాసైన తండ్రికిని తర్వాత అవిశ్వాసైన తండ్రికి తేడా ఏంటంటే కనుక వారి బిడ్డలు ఎలా అంటే హ్యాపీగా ఉంటారు. ఎవరు విశ్వాసైన తండ్రి బిడ్డలు చాలా హ్యాపీగా ఉంటారు. దేవుని విషయానికి వచ్చేటప్పటికి అవిశ్వాసైన బిడ్డలు అంటే లోకంతో కూడా కలిసి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎలా అంటే దైవికమైనటువంటి హ్యాపీనెస్ ఉండదన్నమాట. ఇంకా వీళ్ళు నామినల్ క్రిస్టియన్షిప్ ఉంది, నామకార్థమైన క్రైస్తవత్వం వంటి వాళ్ళు ఉన్నారనమాట. అంటే అటు ఇటు కూడా, అటు దేవుని వైపు లోకం వైపు అనమాట. అంటే దేవుని వైపు లోకం వైపు ఎలా అంటే కనుక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక చక్కగా సండే వస్తే కనుక చర్చ్కి వెళ్తారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తారు. కానీ అట్ ద సేమ్ టైం చర్చ్ నుంచి రాగానే ఎట్లా అంటే లోకం వైపు ఉంటారనమాట. ఏదో సమ్ టీవీకి అడిక్ట్ అయ్యో లేకుంటే సంథింగ్ అనమాట, ఏదో స్టోరీస్కి వాటికి అలవాటు అయిపోతారనమాట. ఎందుకని నామకార్థం అయ్యారంటే వాళ్ళు ఎప్పుడైతే కనుక బిడ్డలు ఎలాంటి ఎప్పుడైతే తండ్రి అలా చేస్తున్నాడు, అక్కడ చర్చిలో బాగానే ఉంటున్నాడు, ఇంటికి వచ్చి ఎలాంటి ఇలాగా చేస్తున్నాడు, ఇది సంథింగ్ లోకానుసారంగా ఉన్నాడు, లోకాధిపతికి ఎలా అంటే లొంగి ఉన్నాడని తెలుస్తుందో,
ఏం కాదు కానీ బిడ్డలకి అదే అలవాటు అవుద్ది అనమాట. ఓహో, చర్చికి వెళ్ళి కూడా ఇలా చేయొచ్చు అనమాట అనుకుంటారన్నమాట. కాబట్టి అలాంటి తండ్రి ఎప్పుడైతే నామకార్థ క్రైస్తవత్వం ఉన్నాడో డెఫినెట్గా పిల్లలు ఎలా అంటే అదే చేస్తారనమాట. ఓ, చర్చికి వెళ్తున్నాము, వాక్యం చెప్తున్నాం, ప్రసంగం చేస్తున్నాము, స్తోత్రం చెల్లిస్తున్నాము, మంచి ప్రేయర్ చేస్తున్నాము, చాలా మందికి బైబిల్ మాటలు చెప్తున్నాము. కానీ ఎలా అంటే ఇంటికి వచ్చినప్పటికి ఎలా అంటే మన క్యారెక్టర్ ఎట్లా అంటే మారిపోతుంది అనమాట. ఇటు లోకం వైపు కూడా ఉంటాం అనమాట. అంటే లోకంలో ఏం జరుగుతున్నాయో వాట్ ఆర్ ఇట్ మే బి, ఏదైతే బైబిల్కి అనుగుణంగా లేదో, ఏదైతే దేవుడు ఎలా అంటే ఇవి చేయకూడదని చెప్పాడో అవి చేసి ఉన్న కూడా లోకానికి సంబంధించిన అనమాట. ఆ రీతిగా ఎప్పుడైతే తండ్రి ఉంటాడో బిడ్డలు కూడా ఎలా అంటే అలా నామినల్ క్రిస్టియన్షిప్ని, నామకార్థ క్రైస్తవత్వాన్ని వాళ్ళు అనుసరిస్తారన్నమాట. సో దట్ ఈస్ వెరీ డేంజర్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే కనుక మరి బిడ్డలు ఎలా అంటే వీళ్ళ ముగ్గురు బిడ్డల్ని పరిశీలిస్తే కనుక బైబిల్ ప్రకారం వాళ్ళకి బాగా మరి పరలోక రాజ్యం గురించి కాబట్టి మనం పాటుపడేది, ఇక్కడ ఉండేది లోకంలో ఉండేది. పరలోక రాజ్యాన్ని చేరుకున్న వాళ్ళు ఎవరంటే కనుక విశ్వాస బిడ్డలు చేరుకుంటారు. ఇట్ ఈస్ ట్రూ అనమాట. విశ్వాస బిడ్డలు ఎంత మాత్రం చేరుకోరు. అలానే నామకార్థ క్రైస్తవత్వం ఉన్నటువంటి మరి బిడ్డలు, తండ్రి కానీ బిడ్డలు కానీ ఎంత మాత్రం పరలోక రాజ్యాన్ని చేరుకోరన్నమాట. ఈ క్రిస్టియన్స్ అల్టిమేట్ గోల్ ఏంటంటే కనుక పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి. మనం చనిపోయి బ్రతుకున్నా కానీ చనిపోయినా కానీ ఎట్లా అంటే క్రీస్తు వచ్చిన తర్వాత లాభపడతాం కాబట్టి చనిపోయిన వారిలో ఉండాలి. తర్వాత ఎలా అంటే మరి పరిశుద్ధంగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనం ఎత్తపడతాం అనమాట. ఎత్తబడే టీంలో మనం ఉంటాం, దేవుని దగ్గర చేరుకుంటాం అనమాట. సో అదనమాట జనరల్గా అర్థం కావడానికి అది చెప్పానది అర్థమైతేగా జనరల్గా అర్థం చేసుకుంటే బాగుంటుంది. అంటే ఎవరి విశ్వాసులు ఎలా ఉండారు, అవిశ్వాసి పరిస్థితి ఏంటి, వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి, తర్వాత మరి నామకార్థ క్రైస్తవత్వం ఉన్నటువంటి తండ్రి బిడ్డలకి ఎలా అంటే ఎలాగా మరి ఏదైనా నిర్దేశించగలడు. సమ్టైమ్స్ ఎలా కొన్నిసార్లు ఏమవుతుందంటే కనుక నామకార్థ క్రైస్తవత్వం ఉన్నటువంటి తండ్రి బిడ్డలు కనుక మరి నిజంగా దేవుణ్ణి ఎరుగుంటే కనుక వాళ్ళు హెచ్చరిస్తారు, డాడీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, నువ్వు చేసేది తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో దేవుని చిత్తానికి ఇష్టమైనది ఏదో చేస్తారనమాట. ఉన్నారు కదా, ఒక 3 రకాలు ఉన్నారు కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఎలా అంటే ఎంట్రన్స్ అనమాట కీర్తనలకు అనమాట. అది మొదటి అధ్యాయం. అది అందులో దుస్తులు, పాపులు, అపహాసకులు 3 ఉన్నారనమాట. అలాంటి క్యారెక్టర్స్ ఎలా అంటే కనుక మరి దేవునికి అయిష్టమైన క్యారెక్టర్స్ అవి ఎప్పుడైనా కానీ మరి తండ్రిలో కనిపిస్తే కనుక మరి ప్రభువుని ఎరిగిన బిడ్డలు అంటే డిఫరెంట్గా కండెమ్ చేస్తారనమాట. యు ఆర్ డూయింగ్ రాంగ్, దిస్ ఈజ్ నాట్ ద గాడ్స్ వే అని డిఫరెంట్గా చెప్తారనమాట. అలాంటి పిల్లలు కూడా ఉన్నారనమాట. అయితే టోటల్గా ఎలా అంటే మనకి మనం అనుకున్నది జరగకుంటే కనుక చిన్నప్పుడు పిల్లల గురించి మరి మనం ఏమైతే అనుకున్నామో, ఏమైతే కనుక అది అయిపోతారని మనం కలలు కన్నామో, డ్రీమ్స్ అనమాట, అది అవ్వకుంటే కనుక ఎవరైనా ముగ్గురు తండ్రుల్లో ఎవరైనా కానీ డిసప్పాయింట్ అవుతారనమాట. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఓకే, జరిగిపోయింది. మనం కూడా ఎలా అంటే పిల్లలమే ఒకప్పుడు మన తల్లిదండ్రులు కూడా ఏదో వాళ్ళని చేశారు అనుకున్నారు వాళ్ళు, బట్ మనం ఇలా ఏం అనమాట. ఒకసారి మనం కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఏంటి మీ ఫాదరు యొక్క అంబిషన్ ఏంటి, నువ్వేమయ్యావు, మా ఫాదర్ అంబిషన్ ఏంటి, నేనేమయ్యాను, ఇలాంటి ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఆర్ వై గోయింగ్ ఇన్ ద రైట్ అంటే మరి దేవుని యొక్క మార్గంలో మనం వెళ్తున్నామా లేదా, వచ్చామా లేదా. ఒకవేళ రాని పరిస్థితిలో ఉన్న బిడ్డల్ని ఎలా అంటే మనం ఎలా నడిపించాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి అలా నడిపించడానికి ఎలా నడిపించాలి. తర్వాత ఈ తండ్రులు ఉన్నారు కదా, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఈ తండ్రులారా, తండ్రికే ఎందుకు తండ్రులారా తల్లులారా అనలేదన్నమాట.
అంటే తల్లులు ఉండరని కాదు, తండ్రులారని పర్టికులర్ ఎందుకన్నారంటే కనుక మరి యొక్క ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చేస్తే కనుక 5వ అధ్యాయం ఆఖరి భాగంలో చేస్తే కనుక తండ్రికి ఎలాంటి ఒక మరి ఇంపార్టెన్స్ ఇచ్చాడు పౌలు భక్తుడు అనమాట. తండ్రికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు ఫ్యామిలీలో, కుటుంబంలో అనమాట. సంఘానికి ఎలా అంటే శిరస్సేమో క్రీస్తు యేసుప్రభు వారు, అలానే మరి కుటుంబానికి శిరస్సు తండ్రి అనమాట. అయితే తండ్రికి లోబడి ఎలా అంటే భర్తకు లోబడి భార్య ఉండాలి, భార్యను కూడా భర్త ప్రేమించాలి, ఇలాంటివన్నీ వాక్యాలు ఉంటాయి. అవి చదవండి. ఎఫెసీయులకు రాసిన 5వ పత్రిక వాస్తవికతని తెలియజేయాలి. కాబట్టి ఎలా అంటే కుటుంబంలో ఏదైనా జరిగితే కనుక కుటుంబానికి హెడ్ ఫాదరే కాబట్టి, తండ్రి కాబట్టి తండ్రి హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబం యొక్క రెస్పాన్సిబిలిటీ అని తండ్రే తీసుకోవాలి. నీకు పనులు ఉన్నాయా, పనులు లేవా, లేకపోతే నీకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉందా, లేకుంటే ఉద్యోగం చేస్తున్నావా, అసలు టైం లేదంటే కనుక అది కుదురుతుంది అనమాట. ఇక్కడ కుదురుతుంది కానీ అలా వంకలు చెప్పడానికి. బట్ మనకి వన్స్ ఎలా అంటే ప్రభువుకి లెక్క చెప్పేటప్పుడు అవి ఏం కుదరవు అనమాట. యూ హ్యావ్ టు అరేంజ్ ఏ స్లాట్ అనమాట ఫర్ చిల్డ్రన్. ఒక స్లాట్ అంటే పిల్లలకి అరేంజ్ చేయాలన్నమాట. అందుకని ఎలా అంటే తండ్రిదే రెస్పాన్సిబిలిటీ కాబట్టి తండ్రికి ఎలా అంటే మరి తండ్రి ఎట్లా అంటే హీ హ్యాస్ టు టేక్ ఎవ్రీథింగ్ అనమాట. ప్రతిది కూడా ఎలా అంటే తండ్రి కేర్ తీసుకోవాలన్నమాట. అందులో ఇంకా పోట్లాడుకునేది ఏం లేదు. తండ్రి కేర్ తీసుకుంటే కనుక ఏమైతే తండ్రి కేర్ తీసుకున్నాడో ఆ భార్య సపోర్ట్ చేయాలన్నమాట, స్త్రీ సపోర్ట్ చేయాలన్నమాట. భర్త కేర్ తీసుకుంటే స్త్రీ సపోర్ట్ చేయాలన్నమాట. అది ఇక్కడ క్లియర్గా రాస్తుంది అనమాట. అదనమాట. అందులో ఇంకా పోట్లాడుకోవడం, నువ్వు చూడలేదు అని, చూసుకోవాలి నువ్వని భర్తలండి భార్యని అంటాం, నేను కాదు నువ్వు చూసుకోవాలని చెప్పి మరి భార్య భర్తను అంటాం. అది దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు దిస్ వెర్స్ అనమాట. కృంగిపోకూడదు. తర్వాత ఎలా అంటే పిల్లల మనసు కృంగకూడదు అనమాట. వన్స్ ఎలా అంటే పిల్లల మనసు కృంగిపోతే కనుక ఎప్పుడైతే పర్వతాల నుంచి ఆ మట్టి ఒక శంఖ కింద జారొచ్చిందో అది ఎలాగో పైకి ఎత్తలేమో, పిల్లల్ని కూడా పైకి ఎత్తలేము అనమాట. మనసుని ఎట్లా అంటే సరి చేయలేము అనమాట. అది కానీ సరి చేయడానికి కూడా ఉంది, మార్గం ఉంది. అది ఎలా అనేది ఎలా అంటే ఒకసారి చూద్దాం. మరి తండ్రుల గురించి రాశారు కాబట్టి కొంతమంది తండ్రులు బైబిల్లో ఉన్నారు, మనం అనుసరించవలసిన తండ్రులు కొంతమంది బైబిల్ ఉన్నారు. ఒకసారి చూద్దాము. ఇందులో కొంతమంది తండ్రులు అనగానే మరి చాలా మందికి బైబిల్ పరిచయం ఉంది కాబట్టి, అందరూ విశ్వాసులే కాబట్టి డిఫరెంట్గా వాళ్ళు ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆదికాండంలో ఒకసారి చూసినప్పుడు ఇవి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, బోల్డెన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఎలా అంటే మరి అవన్నీ మనం చెప్పుకోవడానికి మరి మనకి ఇచ్చిన టైం ఎలా సరిపోదు కాబట్టి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. దయచేసి వినండి. దీన్ని ఎలా అంటే మరి అర్థం చేసుకోండి ప్రయత్నించండి. తప్పకుండా మరి అందులో మనకి అబ్రహాం గారు మొదట అనమాట, పితరుడు అనమాట, మన పితరులు అనమాట. అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ ముగ్గురు తండ్రులే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత యోసేపు, తర్వాత మోషే గారు కానీ చూస్తే కనుక ఎట్లా అంటే వీళ్ళందరూ కూడా తండ్రులే, ఒకళ్ళకి తండ్రే వీళ్ళు. అయితే వీళ్ళు మరి ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అనేది ఎట్లా అంటే ఒకసారి చూద్దాము. అందులో మొట్టమొదటిసారిగా ఇందులో ఒక 2 ఎగ్జాంపుల్ చూద్దాము, 2 రెఫరెన్స్లు. మనం ఆదికాండం 18వ అధ్యాయము ఒకసారి మరి 19వ వచనం చదవగలమా? ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయం జరిగించుతూ యెహోవా మార్గమును గైకొండకు అతడు వారిని ఆజ్ఞాపించినను నేను ఎరిగి ఉన్నాను అని ఒకసారి విన్నారు కదా. ఇది ఒకసారి మళ్ళా చదువుతున్నా వినండి. ఇందులో ఆదికాండం 18వ అధ్యాయంలో చాలా మంచి మంచి విషయాలు ఉంటాయి. చాలా చక్కటి చాప్టర్ అన్నమాట ఇది.
ఈ చాప్టర్లో మరి అబ్రహాం గురించి, షారా గురించి, తర్వాత ముగ్గురు మనుషుల గురించి, తర్వాత యెహోవా గురించి, తర్వాత మరి సొదొమ గొమొర్రాలో జరిగే విపత్తు గురించి, తర్వాత అబ్రహాము యెహోవాకి ప్రార్థించిన రీతి, మధ్యవర్తి గుండి యెహోవాకు ప్రార్థించిన రీతి ఎలా అంటే లోతు గురించి అది చక్కగా వివరించబడి ఉంటుంది అనమాట. అదే కాకుండా చాలా సత్యాలు ఉంటాయి ఇందులో. అసలు అబ్రహాం అంటే కనుక యెహోవాకి ఎంత ఇష్టమో ఇందులో తెలుస్తుంది అనమాట. అబ్రహాము ఒక తండ్రి అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ తండ్రిని, అబ్రహాం అనే తండ్రిని, అంటే ఒకళ్ళ కొడుకే కదా తను, ఈ తండ్రిని ఎందుకని యెహోవా ఇష్టపడ్డాడు, ఎందుకని యెహోవా ఇష్టపడ్డాడు, ఎందుకని ఒక మంచి బిరుదు కూడా అబ్రహాంకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఈ 19వ వెర్సులో వాక్యంలో ఎట్లనగా అంటే ఏంటంటే, ఈ ముందు కాంటెక్స్ట్ ఏం జరుగుద్దంటే, వీళ్ళు ముగ్గురు మనుషులు వచ్చినప్పుడు మంచి ఎండలో వస్తారు వాళ్ళు. అబ్రహాం ఎట్లా అంటే మరి టెంట్ బయట కూర్చుంటాడు. చూసిన వెంటనే వాళ్ళకి విందు అరేంజ్ చేస్తాడు. బహుశా లంచ్ అయి ఉంటుంది అనమాట. ఎండలో వచ్చారు కాబట్టి లంచ్ అనమాట, అరేంజ్ చేస్తారనమాట. అంటే చాలా చక్కగా అరేంజ్ చేస్తాడనమాట. సాగిలు పడతాడనమాట వారి ముందనమాట. ఆ తర్వాత ఎలాంటి తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే కనుక, అప్పటికి పిల్లలు ఉంటారు అబ్రహాంకి, పిల్లలు ఉంటారు. మరి పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పటికే మరి హాగర్ని ఎలా అంటే మరి హాగర్ ద్వారా పిల్లోడిని కంటం కూడా జరుగుద్ది. అప్పటికే జరగదు అనుకుంటా, ఒకసారి వెరిఫై చేయాలి. అలాంటి టైంలో ఎలా అంటే దేవుడు వచ్చేలా అంటే, నీకు ఎలా అంటే నేను వారసుని ఇస్తాను, ఆ వారసుని ద్వారా నీకు ఎలా అంటే మరి ఆకాశ నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది బిడ్డలు నీకు కలుగుతారు, నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను మాట ఇస్తాడు అనమాట. ఆ మాట అనమాట ఇది. ఎట్లనగా 19వ వచనం, 18వ అధ్యాయము 19వ వచనం ఆదికాండం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు. ఈ మాట మరి వారసుని ఇస్తాననే మాట ఎలా అంటే అతనికి కలుగ చేయనట్లు, అతనికి ఎలా అంటే అవుతుందన్నమాట. అతని డిఫరెంట్గా జరుగుతుందన్నమాట. యెహోవా ఇచ్చాడు కాబట్టి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు, తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొంటకు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను ఎరిగి ఉన్నాను. నేను ఎలా అంటే అబ్రహాంకి ఎలా అంటే వారసుని ఇస్తున్నాను, అతని సంతానాన్ని ఎట్లా అంటే వృద్ధి చేస్తున్నాను. ఎలాగంటే కనుక ఆకాశ నక్షత్రాలు ఉన్నాయి కూడా అంత ఇదిగా ఎలా అంటే నేను ఎక్స్పెండ్ చేస్తున్నాను ఆయన సంతానాన్ని, అబ్రహాం సంతానాన్ని. ఆ సంతానాన్ని, వారి పిల్లల్ని తను ఎలా అంటే నీతి న్యాయాలు జరిగించినట్లు ఆజ్ఞాపిస్తాడు అనమాట. నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొండకు అతడు వారికి ఆజ్ఞాపించినని నేను ఎరిగి ఉన్నానని. ఆల్రెడీ యెహోవా దేవుడికి ఎలా అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అబ్రహాం అంటే ఒక తండ్రి మీద కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. అంటే అలా రావడానికి అబ్రహాం ఏం చేస్తుంటాడు, అబ్రహాం ఎలా అంటే ఎంతగా విధేయత చూపించుంటాడు అంటే విశ్వాసాన్ని తన విధేయతని ఎలాంటి దేవుని పట్ల ఎంతగా చూపించుంటాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అతని యొక్క విధేయతను చూసి తన పట్ల తనకి ఏం జరుగుతుందో ముందే చెప్పేస్తున్నాడు అనమాట. వాళ్ళ బిడ్డలు అంటే అబ్రహాం బిడ్డలు అంటే కనుక మనం కూడా ఇస్తాం, విశ్వాసులు మనం కూడా ఇస్తాం అనమాట. నీతి న్యాయములు జరిగించచ్చు, నీతి న్యాయాలు జరిగించాలట. మనం నీతిని న్యాయాన్ని మనం జరిగించాలి విశ్వాసులం కాబట్టి. అది ఎలా అంటే పిల్లలకి నేర్పాలి, పిల్లలకి తర్వాత ఎలా అంటే సంతతిగా నేర్పాలన్నమాట. మన పని అదనమాట. మన పని ఇప్పుడు అది. ఆల్రెడీ నేను నమ్మి ఉన్నానని యెహోవా చెప్తున్నాడు. అంటే ఒక ఆల్రెడీ యెహోవా నమ్మేశాడు. మన పట్ల ఎలా అంటే మనం ఎలా ఉండాలనేది, ఏం జరిగించాలి ఈ లోకం మీద, నీతిని న్యాయం జరిగించాలి అబ్రహాం పిల్లలు కాబట్టి అని నమ్మాడు అనమాట.
ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు మనం భవిష్యత్తులో ఉన్న ఫ్యూచర్లో ఉన్నాం కాబట్టి ఎలా అంటే మన పని పిల్లలం కాబట్టి ఎలా అంటే మరి తండ్రులైనా తల్లులైనా ఇంకా వాళ్ళ బిడ్డలైనా కానీ ఈ భూమి మీద ఎలా అంటే నీతి న్యాయాన్ని జరిగించాలన్నమాట. అది దేవుని యొక్క నమ్మకం అన్నమాట. అది డిఫరెంట్గా జరుగుద్ది. ఎప్పుడు జరుగుద్ది అంటే కనుక ఎప్పుడైనా జరుగుద్ది, ఎప్పుడైనా జరగవచ్చు అనమాట. ప్రభు రెండో రాకడ టైంలో ఎలా అంటే ప్రతి మోకాళ్ళు కూడా ఉంగుద్ది అనమాట. ప్రభు నామని ఉంగుద్ది అనమాట. డెఫినెట్గా అనమాట. అది అంటే అది ఒక తండ్రి మీద దేవుడికి ఉన్నటువంటి నమ్మకం అనమాట. పిల్లలకి ఎలా అంటే నీతి న్యాయాలని జరిగిస్తాడు, వాళ్ళని కమెంట్ చేస్తాడు, వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు. అది నాకు తెలుసు, నేను ఎరుగుదును అని ఇలా అబ్రహాం గురించి చెప్పినాడు అనమాట. అది ఒక తండ్రి గురించి అనమాట. మరి అబ్రహాముకి ఎలా అంటే కుమారుడు ఉన్నాడు, పిల్లోడు ఉన్నాడు. అబ్రహాం కుమారుడు ఇస్సాక్ అనమాట. ఇస్సాక్ కూడా ఎలా అంటే మరి ఎంతో విధేయత చూపించాడు తండ్రికి అనమాట. తండ్రి ఎలా అయితే గనక మరి దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క మాటలకి విధేయత చూపించాడు, ఇస్సాక్ కూడా అలాగ చూపించాడు అనమాట. ఇస్సాక్ కూడా అలా చూపించాడు. అంటే విశ్వాసి బిడ్డలు ఎలా ఉంటారు, తండ్రి ఎలా నడిచాడో బిడ్డ కూడా అలా నడిచాడు అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక తండ్రి ఎలా విధేయత చూపించాడో మరి కుమారుడు కూడా అలా చూపించాడు అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇస్సాకు గురించి ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక మరి దేవుడు ఒకసారి అబ్రహాంని చిన్న టెస్ట్ పెట్టినప్పుడు ఆ టెస్ట్ ఏంటంటే మరి నీ కుమారుని ఎలా అంటే బలేమని చెప్తారనమాట. చెప్పినప్పుడు అబ్రహాం ఎలా అంటే తీసుకుని బిడ్డను తీసుకెళ్తాడు. బిడ్డను తీసుకెళ్ళినప్పుడు ఎలా అంటే పర్వతానికి వెళ్ళేటప్పుడు అబ్రహాము, ఇస్సాకు, తర్వాత కట్టెలు, తర్వాత ఏమో నిప్పు ఉంటుందేమో, ఇవే వీటితో పాటు వెళ్తూ ఉంటారు అనమాట. వెంటనే ఒక మంచి మాట అంటాడు ఇస్సాకు అనమాట. అదేంటంటే మాట ఎక్కడ ఉందంటే ఒకసారి 22 అధ్యాయము, ఆదికాండం 22 అధ్యాయము 7వ వచనం అనమాట, 8వ వచనం. అని అడిగినప్పుడు ఎలా అంటే గొర్రె పిల్ల ఏది దహన బలికి గొర్రె పిల్ల ఏది అనే మాట వస్తుంది అనమాట ఇస్సాకు దగ్గర నుంచి. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే కనుక అంటే దహన బలికి గొర్రె పిల్ల ఉండాలి కంపల్సరిగా. అంటే దహన బలి ఇచ్చేటప్పుడు ఎలా అంటే యెహోవా దేవునికి గొర్రె పిల్ల ఖచ్చితంగా ఉండాలి అనేది ఎలా అంటే అర్థమైపోయింది ఇస్సాకు అనమాట. ఎలా అర్థమైంది, తండ్రి చేస్తున్నాడు అనమాట. అబ్రహాం ఎలా అంటే చేస్తుంటాడు, చాలా చేస్తుంటాడు అనమాట. అది ఎలా అంటే కొడుకు చూస్తాడు అనమాట. అరే తండ్రి ఎలా అంటే దహన బలిస్తున్నాడు, మరి గొర్రెపిల్ల ఏది అని అడిగితే కనుక దాని అర్థం ఏంటంటే కనుక ఆల్రెడీ చాలా వరకు ఎలా అంటే తండ్రిని స్టడీ చేశాడు ఇస్సాకు అనమాట. దాన్ని బట్టి మనం ఒకసారి గమనించవచ్చు అనమాట. అంటే విశ్వాస యొక్క బిడ్డలు ఎలా ఉంటారనేది, ఎలా నేర్చుకుంటారనేది చెప్పొచ్చుది ఏంటంటే కనుక తండ్రులు ఏమైతే చేస్తారో బిడ్డలు అదే చేస్తారు. విశ్వాసైన తండ్రి అయితే కనుక వాళ్ళు ఏం చేస్తారు, బిడ్డలు అదే చేస్తారు. అవిశ్వాసైన తండ్రి అయితే కనుక బిడ్డలు ఏం చేస్తారు, వాళ్ళు అదే చేస్తారు. మరి అదేవిధంగా మరి నామినల్ క్రిస్టియన్ అంటే నామకార్థంగా క్రైస్తవత్వం ఉన్నటువంటి తండ్రి ఏం చేస్తాడో, సినిమాలు, వాక్యం ఉంటుంది, సినిమా ఉంటుంది, అదే చేస్తారు బిడ్డలు కూడా అనమాట. అయితే మరి ప్రభు ఎలా అంటే మాట్లాడే దేవుడితో అంటే కనుక విశ్వాసి బిడ్డలతో మాట్లాడతారు అనమాట. ఆ శిక్షలు ఎలా అంటే పెంచాలన్నమాట. పెంచడం అంటే కనుక మనం చేయాలన్నమాట. మనం చేసి ఎలా అంటే చూపించాలన్నమాట. మనం చేస్తుంటే బిడ్డలు చూస్తారనమాట. చూసి ఓహో ఇలా చేయాలా, ఇలాగా ప్రార్థించాలా, ఇలా స్థుతించాలా, ఇలాగెలా నేను కూడా మరి బైబిల్ స్టడీలో పాల్గొవాలి, ఇంట్లో బైబిల్ స్టడీలో పాల్గొవాలి, డాడీ చెప్పిండ్రు మరి నేను చెప్పాలి అనేది ఎలా అంటే వాళ్ళకి తెలియాలన్నమాట. అలా తెలియాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాలి, తండ్రులు మారాలన్నమాట. తండ్రి మారాలి. ఎవరైతే ఇంకా మార్పు లేకుండా ఉన్నారో ఆ తండ్రి మాత్రం మారాలన్నమాట. అదొక ఎగ్జాంపుల్.
తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. తండ్రుల ఎగ్జాంపుల్ చెప్తాను. ఇస్సాకు తమ్ముడు బ్రేకా? లేదన్నా కంటిన్యూ చేయనా. అలాగే మరి అబ్రహాము కుమారుడు ఇస్సాకు అలాగే విధేయత చూపించాడు. అలాగా విధేయత చూపించినందుకు గాను కుమారుడికి ఏమైందంటే కనుక, ఇస్సాకు ఏమైందంటే కనుక, ఇస్సాకు నూరంతలుగా దీవించబడ్డాడు అనమాట. నూరంతలుగా దీవించబడ్డాడు. 40 years తర్వాత మరి మ్యారేజ్ చేసుకుంటాడు. తర్వాత నూరంతలుగా దీవించబడతాడు. అది కూడా ఎట్లా అంటే మరి ఆది కాండంలో ఉంది ఒక మంచి మాట. రిఫరెన్స్లు చదవడానికి టైం ఉండదు కాబట్టి రిఫరెన్స్ చెప్తున్నాను. 26 ఆది కాండం 26 అధ్యాయము 13 వచనం అనమాట. అతడు మిక్కిలి గొప్ప వాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చెను. 12 చదివితే కనుక అర్థమవుతుంది. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడైన. చూసారా, కుమారుడు తండ్రిని ఎలా అంటే మరి తండ్రినే తండ్రి దగ్గర నేర్చుకున్నాడు దేవునికి ఎలా విధేయత చూపించాలనేది. దేవుడు బ్లెస్ చేశాడు, విత్తనం వేశాడు, నూరంతలుగా ఫలించాడు. క్రమక్రమముగా బిడ్డల విశ్వాస బిడ్డలు అంటే ఒకేసారి వెళ్ళటంటే ఓవర్ నైట్ వెళ్ళంటే అయిపోయారు అనమాట. విశ్వాసి బిడ్డలు అవ్వరు అనమాట. క్రమక్రమంగా పెరుగుతారనమాట. ఏంటి ఇంకా సెటిల్ కాలేదేంటి అనుకుంటాం, మనం అనుకోవచ్చు. ఇంకా సెటిల్ అవ్వలేదేంటి అనుకుంటాం విశ్వాసులు అనమాట. కానీ వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి క్రమక్రమంగా వాళ్ళు పెరుగుతారనమాట. అదే జరిగింది ఇక్కడ ఇస్సాకు విషయంలో. అలాగే మరి ఇస్సాకు తండ్రి అయ్యాడు. 2 కుమారులు పుట్టారు. ఏసావు యాకోబు 2 కుమారులు పుట్టారు. అందులో మరి ఏసావుది స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ లాస్ట్లో ఏసావు కూడా ఎలా అంటే మారుతాడనమాట, ట్రాన్స్ఫార్మ్ చెందాడనమాట. లాస్ట్లో ఏసావు యాకోబు కలిసినప్పుడు ఆఖరిలో చాలా ట్రాన్స్ఫార్మ్ చెందాడు, మారుతాడనమాట. మార్పు అనేది ఎలా అంటే ఎలా వచ్చిందంటే కనుక మరి ఇస్సాకుని బట్టి. గమనించారు వాళ్ళు. మనకి ఇక్కడ రాయిపోయినా కానీ ఎట్లా అంటే గమనించుంటారు తండ్రి ఎంత మరి విధేయత కలిగి ఉన్నాడో మరి దేవుని పట్ల అనేది వాళ్ళు గమనించారనమాట. యాకోబు కూడా మరి బాగా వృద్ధి చెందాడు. బోళ్ళంత ఆస్తి సంపాదించుకుంటాడు, బోళ్ళంత జనాలను సంపాదించుకుంటాడు. తర్వాత యాకోబు కుమారులు 12 మంది ఉన్నా కానీ అందులో మరి అందరూ కూడా మంచివాళ్ళే చివరికి లాస్ట్లోకి అనమాట. అయితే యోసేపు అయితే కనుక బాగా దీవించబడ్డాడు. యోసేపు మరి యాకోబు దగ్గర ఉన్నది చాలా తక్కువ టైం అయినా కానీ ఆ తక్కువ టైంలో యాకోబు ఎలాగా దేవుణ్ణి మరి దేవునికి విధేయత చూపించేవాడు, దేవుని మాటలు ఎలా ఉండేవాడు, దేవుని మాటలు ఎలా వినేవాడు అనేది మరి బాగా గమనించాడు. కాబట్టి జీవితాంతం కూడా తను ఎన్ని శ్రమల పాలైనా కానీ ఎన్ని ఇబ్బందులు పడినా కానీ జీవితాంతం కూడా మరి యోసేపు అయితే కనుక మరి తప్పులు చేయని వాడే ఉన్నాడనమాట. తను కూడా చివరికి దేశాధినేత అవుతాడనమాట, దేశానికి అధినేత అవుతాడనమాట. విశ్వాసి బిడ్డలు అలా ఉంటారు. అది చెప్పొచ్చేది. విశ్వాసి అయిన బిడ్డలు అలా ఉంటారనమాట. తండ్రుల దగ్గర నుంచి నేర్చుకోవాలి, తండ్రులు నేర్పాలంటే కనుక తండ్రి ముందు నేర్చుకోవాలి ఎలా ఉండాలి, దేవునికి ఎలా విధేయత చూపించాలి, అసలు ఏం ఫాలో అవ్వాలి, ఏం ఫాలో అయితే కనుక మన బిడ్డలు ఎలా అంటే మనం అనుకున్న స్టేజ్కి చిన్నప్పుడు ఏవైతే అనుకున్నామో ఆ స్టేజ్కి వెళ్తాడు అనేది ఇట్స్ ఏ క్వశ్చన్ అనమాట. అదొకటి తండ్రుల గురించి అదనమాట. అది ఇంకా ఉన్నారు కానీ ఇంకా డీప్గా వెళ్ళట్లేదు. తర్వాత మరి సెకండ్ పార్ట్ చూద్దాం. తండ్రులారా అంటే కనుక బైబిల్లో మరి ఎవరి తండ్రులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు గురించి చూస్తున్నాము. తర్వాత సెకండ్ పార్ట్ ఏంటంటే కనుక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. నేను దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదే అనుకున్నట్టుగా మరి
చాలా ఉన్నాయి కానీ అన్ని కాకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మరి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 7వ వచనం చూస్తే కనుక ఒక మంచి మాట ఉంటుందన్నమాట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం చూస్తే కనుక చదువుతున్నాను, ఒకసారి వినండి. నీవు నీ కుమారులకు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవన నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికములై ఉండవలెను. మంచిది, థ్యాంక్ యూ అమ్మా. ఇది ఏంటివి? కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, పడుకున్నప్పుడు ఏంటి చెప్పాలి బిడ్డలకి? ఏం చెప్పాలి, ఏం నేర్పాలి అంటే కనుక దేవుడు ఎలా అంటే ఇశ్రాయేలీలకి వాళ్ళు కనాన్ దేశం వచ్చిన తర్వాత ఇశ్రాయేల్కి ఎట్లా అంటే 10 ఆజ్ఞలు ఇస్తారన్నమాట దేవుడు అనమాట. 10 కమాండ్మెంట్స్. చాలామంది మనం విశ్వాసులమే కానీ మరి చాలామందికి 10 ఆజ్ఞలు రావు. చాలా మరి శోచనీయమైన సంగతి అనమాట అది. చాలామందికి ఒకసారి టెస్ట్ చేసుకోండి, 10 ఆజ్ఞలు రావు అనమాట. 10 ఆజ్ఞలు రావు, మనకు రావు, మనకు తెలీదు, మనం మన బిడ్డలకి పిల్లలకి చెప్పం మనం. బట్ 10 కమాండ్మెంట్స్ అనేవి ఎట్లా అంటే మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పాలి. చదివేలా అంటే చెప్పాలి, రోజు జ్ఞాపకం చేసుకోవాలి, రోజు జ్ఞాపకం చేయాలి పిల్లలకి అనమాట. వాటిని ఎలా అంటే 24 hours కూడా అంటే చెప్పుతూ కూర్చోమనడం కాదనమాట. ఆ 10 ఆజ్ఞలు ఎలా అంటే చక్కటి మాటలు ఉన్నాయన్నమాట. కమాండ్మెంట్స్, చక్కటి కమాండ్మెంట్స్ ఉన్నాయన్నమాట. చెప్పాలన్నమాట. తల్లిదండ్రులు ఎట్లా అంటే మరి పూజింపంటుంది, అబద్ధం ఆడొద్దంటుంది, దొంగతనం చేయొద్దంటుంది, నరహత్య చేయొద్దంటుంది, పొరుగువాని దొడ్డు వైపు చూడొద్దంటుంది అనమాట. భార్యని కానీ చూడకూడదు అనమాట. తర్వాత విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. తర్వాత ఏమో నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు లేడు కాబట్టి వేరే వాళ్ళని పూజించకూడదు, వేరే రూపాన్ని చేసుకోకూడదు అని 10 ఆజ్ఞలు చక్కగా ఉంటాయి అనమాట. అవి మనం నేర్చుకోవాలి, బిడ్డలకు చెప్పాలన్నమాట. ఆ సందర్భోచరంలో ఎలా అంటే కనుక ఈ ఆజ్ఞ ఏదైనా తప్పుతున్నాడు, అతిక్రమిస్తున్నాడంటే కనుక చెప్పాలి, రై దిస్ ఈజ్ నాట్ గుడ్. సపోజ్ ఎట్లా అంటే ఏదో టీవీలో ఏదో చూస్తుంటారు, సంథింగ్ దేవునికి చిత్తానికి ఇష్టమైందనమాట. ఇది ఆజ్ఞలు లేదు కదా, అది కరెక్ట్ కాదని చెప్పాలన్నమాట. తర్వాత ఎలా అంటే ఒకసారి చెప్తే కనుక మరి చిన్న బిడ్డలు ఎలా అంటే జనరల్గా స్వభావం వేరే ఉంటుంది కాబట్టి వాళ్ళు మారరు అనమాట. కానీ చెప్పాలి. వాళ్ళు మారేంత వరకు మనం చెప్పాలన్నమాట. అలాగా చెప్పడానికి ఎలా అంటే మనం మారాలన్నమాట. లేదు సార్ చెప్పాం కదా వినలేదు కాబట్టి వాడైపోతాడు, లేదా అమ్మాయి అయిపోతుంది అని ఉండకూడదు అనమాట. అలాంటి భావం నీకు వస్తే కనుక నువ్వు విశ్వాసి కాదనమాట. కాబట్టి అలాంటి భావం ఉండకూడదు అనమాట. ఇవి ఎలా అంటే చేతి కట్టుకోవాలట, ఇవి ఆజ్ఞలు అనమాట. తర్వాత బాసికంలో ఉండాలట. బాసికం అంటే కనుక మనకి ఓల్డెన్ డేస్లో పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇక్కడ కడతారు, నుదుటి కడతారు, కట్టేవారు అనమాట. ఫస్ట్ ప్లేస్ ఎలా అంటే ఒకటి ఏదో కట్టేవారు అనమాట. అది బాసికం అనమాట. అంటే ఇక్కడ ఉండాలన్నమాట, ఇక్కడే ఉండాలన్నమాట. ఇంకా మనకి చెప్పడానికి ఎలా అంటే ఈజీగా ఉండాలన్నమాట. అలా ఉండాలి, మన నోట్లో ఉండాలన్నమాట. ఆయన ఇది వ్యభిచారం తప్పిది, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దీనివల్ల ఎట్లా అంటే నువ్వు పాడైపోతావు, జీవితం పాడైపోతుంది, వేరే వాళ్ళ జీవితం పాడైపోతుంది, అల్టిమేట్గా నువ్వు నరకానికి పోతావు అని చక్కగా చెప్పొచ్చు అనమాట, నెమ్మది చెప్పొచ్చు అనమాట. మరి ఇలాంటివి మాటలే మరి శిక్ష అనేటప్పటికి ఎలా అంటే అవి చెప్పాలి మనం. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మరి అది ద్వితీయోపదేశకాండంలోనే 11 అధ్యాయము 11, 19 కూడా ఉంది. 11 అధ్యాయము 19 వచనం ఉందన్నమాట. అవి చూడలేదు కానీ మరి ఇంకా ఒక కీర్తనకాడు ఉన్నాడు, ఆసాపు అనే కీర్తనకాడు ఉన్నాడు.
భలే మంచి మాట చెప్తాడనమాట. ఈ విషయం గురించి మంచి మాట చెప్తాడనమాట. 78వ కీర్తన 78 4వ వచనం చదవగలమా? కీర్తన 78 4వ వచనం. ఆసాపు రాసిన కీర్తన అన్నమాట ఇది. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పుదుము. ఆసాపు చెప్తున్నాడు ఎవరితో అంటే కనుక 1వ వచనం చూస్తే కనుక అందులో ఏముంది? నా జనులారా నా బోధకు చెవియొగ్గిడి, నా నోటి మాటలకు చెవియొగ్గిడి అని జనులకు చెప్తున్నాడు ఆసాపు అన్నమాట. ఈ మాట అన్నమాట. ఈ మాట చక్కటి మాట అన్నమాట. చెప్తున్నాడు అన్నమాట. అంటే మనం చెప్పాలి, తండ్రి చెప్పాలి, తల్లి చెప్పాలి. నా జనులారంటే కనుక తండ్రి ఒక్కడు కాదు, ఇక్కడ తండ్రి, తల్లి, ఇంకా వాళ్ళకి తాతలున్నా ఎవరున్నా కానీ, రిలేటివ్స్ ఎలా ఉన్నా, పిల్లలకి ఎవరున్నా కానీ చెప్పాలన్నమాట. విశ్వాసయుతంగా చెప్పాలి, జనులకు చెప్పాలి. దీనికి చెవి ఒగ్గండి, నేను చెప్పే వాళ్ళు చెవి ఒగ్గండి అని అవకాశం తినడం చెప్పాలన్నమాట. ఏంటిది? ఏమన్నారు ఇది? యెహోవా స్తోత్రార్హ క్రియలను, స్తోత్రార్హ క్రియలను, స్తోత్రానికి ఎలా అంటే అర్హమైన క్రియలు ఉన్నాయన్నమాట. యెహోవా చేసిందనమాట. ఏంటవి? ఏంటి? యెహోవా అంత గొప్పగా ఏం చేశాడు? యెహోవాని, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. స్తోత్రము స్తోత్రము స్తోత్రమును కాకుండా ఎలా అంటే ఏం క్రియ చేశారు దాన్ని బట్టాలంటే, అది చెప్పేయాలంటే సత్యం అనమాట. చెప్పడం సత్యం. అది చెప్పేయాలంటే స్తోత్రాన్ని చెల్లించాలన్నమాట. ఏంటి ఆ స్తోత్రానికి అర్హమైన క్రియలు ఏం చేశారంటే ప్రభు, మరి బోళ్ళని ఉన్నాయి. సింపుల్గా మనం చూడాలంటే కనుక ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే కనుక 6 రోజులు కూడా ప్రభు ఎట్లంటే కలుగును గాక అనగానే కలిగినాయి అనమాట. భూమి, ఆకాశము, వెలుగు, ఇవన్నీ అన్నమాట. అవన్నీ కూడా స్తోత్రానికి అర్హమైన క్రియ అనమాట. చెప్పాలన్నమాట. పిల్లలు చెప్పాలి. ప్రభు ఎలా అంటే, మన ప్రభు ఇలా చేశాడు, అదృశ్యమైనది ఎట్లా అంటే మనకు కనబడేలా చేశాడు. ఇలాగా అట్లీస్ట్ మొదటి వాటికి ఎట్లా అంటే వాటిని పేర్కొనేలా అంటే స్తుతి చెల్లించాలి అనేది నేర్పాలి బిడ్డలకు అనమాట. అది స్తోత్రార్హ క్రియలు. అది తర్వాత ఆయన బలమును. ఏంటి బలం? ఆయన బలం ఏంటి? యెహోవాకున్న బలం ఏంటి అంటే, జనరల్గా బలం అనగానే మనం అనుకుంటాము, ఈరోజు అందరూ కూడా ఎట్లా అంటే ఫిట్నెస్ అనుకుంటారనమాట. ఏదో సమ్ షేప్ ఏదో తెచ్చుకుంటారు. బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, లేడీస్ కూడా ఉన్నారు. బట్ అది ఫిట్నెస్, దట్ ఈజ్ నాట్ స్ట్రెంగ్త్. వాళ్ళు చిన్న పని చేయమంటే కనుక ఆ ఫిట్నెస్ ఉన్నవాడు పని చేయలేడు, ఆ షేప్ ఉన్నవాడు పని చేయలేడు అనమాట. ఆయుస్ పడిపోతుంటాడు. కానీ ఇక్కడ యెహోవాకున్నది బలం అనమాట. ఆయన బలమును. ఏంటంటే ఆయన బలం ఏంటంటే కనుక, ఈ ఇశ్రాయేలు అంటే ఐగుప్తు దేశంలో మగ్గిపోతుంటే అనేక శ్రమలు పడుతున్నప్పుడు ఎలా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మూలుగుతారనమాట. మూలుగుతూ ఎలా అంటే నిట్టూర్పులు విడిచి యెహోవాని ప్రార్థన చేస్తారన్నమాట. అప్పుడు ఎట్లా అంటే వాళ్ళ నిట్టూర్పులు దేవుడు విన్నప్పుడు ఎలా అంటే వాళ్ళందరినీ కూడా ఒక ఓవర్ నైట్ ఎలా అంటే అక్కడి నుంచి, ఐగుప్తు నుంచి బయటికి తీసుకొస్తాడనమాట. అంటే ఫరో చక్రవర్తి ఉంటాడు. మరి మోషే ద్వారా ఎలా అంటే అనేక కార్యాలు 10 వండర్స్ అక్కడ చేయించాలంటే చివరికి వెళ్ళాలంటే బయటికి తీసుకొస్తారనమాట. అది బలం అనమాట. ఆ బలం ఎట్లా అంటే ఉండాలన్నమాట. ఆ బలాన్ని ఎలా అంటే మనం చెప్పాలి, ప్రభు ఇలా చేశాడు ఇశ్రాయేలీయుల్ని. అంత మాత్రమే కాకుండా ఇంకా వాళ్ళు కనాను దేశానికి వెళ్తున్నప్పుడు ఎలా అంటే అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి. హిత్తీలని, పెరిజీలని, హివీలని, అమోరీలని కొంతమంది జాతులు ఉన్నాయన్నమాట. 6 or 7 ఉన్నాయన్నమాట. వాళ్ళందరినీ సమూలంగా నాశనం చేసేయాలంటే పాలు తేనెలు ప్రపంచ దేశంలో ప్రవేశపెట్టాడనమాట. అది దేవుని కృపలో జరిగిందనమాట. అది చెప్పాలన్నమాట, బిడ్డలు చెప్పాలన్నమాట, పిలిచి చెప్పాలి. తర్వాత ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా, ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు ప్రభు అనమాట. చాలా ఆశ్చర్యకార్యాలు చేశారనమాట. దాచకూడదు అనమాట. తర్వాత చెప్దాంలే, నాకు టైం ఉన్నప్పుడు చెప్తాను, లేకుంటే ఎలా అంటే వాడికి టైం కుదిరినప్పుడు చెప్తాను అనుకుంటే ఎలా అంటే ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలని
ఆయన చేసిన స్వస్థత కార్యాలు ఎలా అంటే చెప్పాలి, మనం చెప్పగలగాలి. చెప్పాలంటే కనుక మనం నేర్చుకోవాలన్నమాట. అందులో నేను ఒకటి రెండు చెప్తాను ఆశ్చర్యకార్యాలు. నేను నాకు రిఫరెన్స్ దొరికింది. అది ఎలా అంటే, మిరియాము ఉంది కదా, మిరియాము మరి మోషే యొక్క అక్క అనమాట. మోషేకి అహరోనుకి అక్క అనమాట. ఒకసారి ఆమె కూడా ఎలా అంటే మరి ఈ ఇశ్రాయేల్ని నడిపించిన వారిలో ఆమె కూడా ఉంది. మంచి బాగా దారి చూపించింది. ఒక వెరీ నైస్ ఉమెన్ అనమాట. ఆమె కూడా మంచి బైబిల్లో చెప్పుకోదగినటువంటి స్త్రీ అనమాట, ప్రవక్త్రి అనమాట. ఆమె ఒకసారి మోషే మీద ఎలా అంటే ఒక మాట అంటారనమాట. మోషే ఎవరు, మిరియాము తర్వాత అహరోను కూడా ఎలా అంటే మోషేని కొంచెం ఎదిరిస్తారనమాట. మేము కూడా చేయలేమా అదే సంథింగ్ అనమాట. అలా అన్నప్పుడు ఎలా అంటే మరి యెహోవా మాట వింటాడనమాట. యెహోవా మాట విన్నప్పుడు ఇంకా వెంటనే ఎట్లా అంటే మరి ఆ ప్రత్యక్ష గుడారం పెంచాలంటే ఆ యొక్క మేఘం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందంటే దాని అర్థం ఏంటంటే కనుక సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ దేర్ అనమాట. ప్రభు యొక్క సన్నిధి అక్కడ లేదంటే కనుక అక్కడ ఏదో జరుగుద్దని, ఇబ్బంది కలుగుద్దని చెప్పి. అయితే ప్రభు ఎందుకు వెళ్ళిపోయాడంటే కనుక ప్రభు ఎట్లా అంటే మోషేని చాలా ప్రేమించేవాడు అనమాట. మోషే ఎలా అంటే నా ఇళ్ళందట్లో సాత్వికుడు అని ఒక నేమ్ ఇచ్చారు, బిరుదు ఇచ్చారన్నమాట. మంచివాడు, సాత్వికుడు అని మోషేకి నియమించారన్నమాట. అలాంటి వాడిని ఎలా అంటే నా 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 విశ్వాసిని లేకుంటే నేను నమ్మిన బిడ్డను ఎలా అంటే ఇలాగా అపకీర్తిగా మాట్లాడేటప్పటికి ఎలా అంటే ఆ సన్నిధి వెళ్ళిపోయినప్పుడు వెంటనే ఎలా అంటే ఈమెకి ఎవరికి మిరియాముకి ఎలా అంటే కుస్తు వస్తుందన్నమాట, ఒక వ్యాధి వస్తుందన్నమాట. వ్యాధి వచ్చి ఆమె రూపం అంతా మారిపోతుంది. అక్కడ సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుంది అనమాట. ఏమని అంటే కనుక ఆమెను చూసినప్పుడు, అహరోను చూసినప్పుడు ఎలా అంటే ఆమె చూసినప్పుడు ఆమె ఎలా అంటే గర్భంలో శిశువు చనిపోయినప్పుడు, ఒక గర్భంలో శిశువు చనిపోయినప్పుడు శిశువు బయటకు వస్తే కనుక సగం మాంసం లేకుండా ఉంటుందంట. అలాంటి స్థితి ఆమెకు వచ్చిందట. అప్పుడు అహరోను ఎలా అంటే గోల పెడతాడనమాట, ఏడుస్తాడనమాట. ఏడ్చాలంటే నా ప్రభువా ఈ శిక్ష మాకెందుకని చెప్పి మోషేకి ప్రార్థన చేస్తే కనుక మోషేని అడిగితే మోషే అహరోను ఇద్దరు కూడా ఎలా అంటే మధ్యవర్తి ఉండి దేవునికి మళ్ళీ ప్రార్థిస్తారనమాట. ప్రార్థించినప్పుడు దేవుడు ఎలా అంటే ఆ కుస్తీని ఎలా అంటే ఆ రోగాన్ని పోగొడతాడనమాట. ఆఫ్టర్ 7 days మళ్ళీ ఆమెకి మళ్ళీ మంచి శరీరాన్ని ఆమె వస్తుందన్నమాట. ఆ శరీరంతో ఉంటుందన్నమాట. ఇది మరి ఆశ్చర్యమైన కార్యం అనమాట. ఎవరు చేయగలరు? ఇప్పుడు అలాంటి పరిస్థితిలో సగం మాంసం పోయి చచ్చిన శిశువులా ఉన్నటువంటి ఒక మనిషిని ఎలా అంటే మరి స్వస్థపరచడం కానీ అలాగ చేయడం కానీ ఎవరికి సాధ్యం ఉండే కనుక యెహోవాకు సాధ్యం అనమాట. అలాంటి మాట చెప్పాలి. తర్వాత ఇంకొక మాట ఉంది, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే మరి హిజ్కియా ఉన్నాడు కదా, హిజ్కియా రాజు ఉన్నాడు. హిజ్కియా రాజు గురించి చదవాలంటే మనం యెషయా గ్రంథము 38 అధ్యాయం ఒకసారి స్టడీ చేయండి, ధ్యానం చేయండి, తెలుస్తుంది. అలానే 2 రాజులు 20 అధ్యాయం కూడా ఒకసారి చదవండి, తెలుస్తుంది అనమాట. ఆ హిజ్కియా రాజు ఎలా అంటే మరి ఒకసారి మరి దేవునికి విధేయత చూపించే రాజు అనబడతాను. తను కూడా ఒకసారి ఒక మరణకరమైన వ్యాధితో తను బాధపడుతూ ఉంటాడు. బాధపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కనుక యెషయాకు చెప్పి హిజ్కియాకి ఎలా అంటే మరణకరమైన వ్యాధి వచ్చింది కాబట్టి చనిపోతాడు అని ఇన్ఫార్మ్ చేయంటే కనుక యెషయా వచ్చి ఇన్ఫార్మ్ చేస్తాడనమాట. ఇన్ఫార్మ్ చేసినప్పుడు అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఈయన హిజ్కియా కూడా తండ్రి, ఒక తండ్రి అనమాట. ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఎలా అంటే తను ఏం చేస్తాడంటే కనుక యెషయా చెప్పి అలా బయటికి వెళ్ళగానే తను గోడ వైపు తిరగాలంటే దేవుణ్ణి అడుగుతాడనమాట. ప్రార్థించే తీరదనమాట. తండ్రులు ప్రార్థించే తీరదనమాట. ఎలాగా ప్రార్థిస్తాడంటే కనుక దేవా నేను నీ మాట నేను విన్నాను కదా, నీకెంతో విధేయత చూపించాను కదా, నాకేంటిది అని కన్నీటి ప్రార్థన చేస్తారనమాట. తండ్రులు అలా చేయాలి. పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడల్లా అలా చేయాలన్నమాట. ప్రభువా ఇదిగో నేను ఎలా అంటే ఇంత నీకు విశ్వాసం చూపించాను, విధేయత కలిగి ఉన్నాను, నేను చేసిన పనులు ఇవి,
నన్ను బట్టి ఎలా అంటే నా పిల్లల్ని ఎలా అంటే బాగు చేయి, భద్రం చేయి, భద్రపరచు అని చేయాలన్న హిజ్కియా అలా చేస్తాడనమాట. మరణకరమైన రోగం అనమాట. అది యెషయా మరి చెప్పి బయటికి వెళ్ళగానే ఎట్లా అంటే బయటికి వెళ్తా ఉంటాడు. హిజ్కియా ప్రార్థన చేస్తాడు దేవునికి. దేవుడు వెంటనే ఎట్లా అంటే ఆ ప్రార్థన ఆలకించాలంటే వెంటనే మళ్ళీ యెషయాకి చెప్తాడనమాట. వెళ్ళి ఎట్లా అంటే చెప్పు హిజ్కియాకి ఎలా అంటే నేను ఇంకొక 15 ఏళ్ళు నేను తనకి ఆయుష్ ఇస్తున్నానని చెప్పమంటాడు అనమాట. యెషయా వచ్చి చెప్తాడనమాట హిజ్కియాకి అనమాట. సో 15 డేస్ ఎలా అంటే మరి హిజ్కియా బ్రతుకుతాడు అనమాట. అది ఇలాంటివి చెప్పాలి. అది కూడా ఆశ్చర్యమైన కార్యం అనమాట అది. ఇంకో గొప్ప ఆశ్చర్య కార్యం ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. బట్ అలాంటి సింపుల్‌గా మనం చెప్పడానికి ఎట్లా అంటే జ్ఞాపకం ఉంచుకునేవి. అది యెహోషువ గ్రంథం తీస్తే గనక యెహోషువ గ్రంథం మరి 10వ అధ్యాయం గనుక ఒకసారి మంచిగా స్టడీ చేస్తే కనుక 10వ అధ్యాయంలో మరి అమ్మోనీయుల మీద యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువ సూర్యుడిని చంద్రుడిని ఎట్లా అంటే ఆపేస్తాడనమాట. వన్ డే ఒకరోజు సూర్యుడిని ఆగమంటాడు, చంద్రుడిని కూడా ఆగమంటాడు. దేవునికి ప్రార్థన చేస్తాడనమాట. నువ్వు అక్కడ ఆగిపోని సూర్యుని చంద్రుడితో చెప్తే కనుక ఆగిపోతారనమాట. అది మరి జరగలే. అది ఎవరి ద్వారా కూడా జరగలేదు. ఇప్పటివరకు ఎలా అంటే ఇట్స్ ఏ వండర్ అనమాట అది. ఇవి చెప్పాలన్నమాట. ప్రభు ఎలాంటి ఎంత గొప్పవాడు, మరి విశ్వాసంతో ప్రార్థన చేస్తే కానీ ఎలాంటి కార్యాలు జరుగుతాయి అనేది చెప్పాలన్నమాట. బిడ్డలు చెప్పాలి. ఆ విధంగా విశ్వాసాన్ని ఎలా అంటే రేపొందించాలి, వాళ్ళలో కలుగ చేయాలన్నమాట. మరి ఇవి మనం చెప్పాలి, ఆశ్చర్యకార్యాలు చెప్పాలన్నమాట. ఆసాపు ఎలా అంటే ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. ఆసాపు జనులకు చెప్తున్నాడు, పిలిచి చెప్తున్నాడు అనమాట. మనం కూడా అది చెప్పాలన్నమాట. విశ్వాసైన తండ్రిగా ఉంటే కనుక అలా చెప్పాలి. తర్వాత మరి ఇంకొక వాక్య భాగం చూద్దాం, ఇంకా ముగించేస్తాను. 7:15 ఒక 10 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. ఇంకొక వాక్య భాగం ఏంటంటే తర్వాత మరి అలాగే మరి సామెతల గ్రంథం చూస్తున్నప్పుడు జ్ఞానానికి ఎలా అంటే మరి మూలమైన సామెతలు ఎన్నో ఉంటాయి, చాలా ఉంటాయి. అందులో కూడా ఎలా అంటే 19వ అధ్యాయం 18వ వచనంలోను, 22వ అధ్యాయం 6వ వచనంలోను, 29, 17లో కూడా ఉంటుంది. ఏమ్మా 19, 18 చదవగలరా ఒకసారి? సామెతలు 19, 18. 19వ అధ్యాయం 18వ వచనమా సార్? అవును. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. చూసారా, ఇది ఈ టైప్ ఆఫ్ విజ్డమ్ మనకు ఉండాలి. మనం ఎలా అంటే శిక్షించాలి, బుద్ధి రావాలని శిక్షించాలి, అంటే కొట్టడం కాదనమాట. అలానే 22:6 కూడా చదవమ్మా, సామెతలు 22:6. 22:6 బాలుడు నడవలసిన వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అది నేర్పాలన్నమాట. బాలుడు నడవాలి, ఏ త్రోవలో నడవాలో నేర్పాలి. విశ్వాసమైతే కనుక మరి చిన్నప్పటి నుంచే మరి లేతగా ఉన్నప్పుడే బిడ్డలు అంటే చిగురు పడుతున్నప్పుడే నేర్పాలన్నమాట, వంచాలన్నమాట, దేవుని మార్గంలోకి వంచాలన్నమాట. అయితే వాడు పెద్దోడైనా కానీ వృద్ధుడైనా కానీ పెళ్లి చేసుకున్నా మరి బిడ్డలు కలిగినా కానీ ఎట్లా అంటే తొలగిపోడనమాట. అవి చెప్తూ ఉంటాడనమాట. అవి అబ్రహాం లాగాలంటే కుమారులకి అలాగ చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆజ్ఞలు అనమాట, ఈ యొక్క మార్గాలు, దేవుని మార్గాలు అనమాట. ఇక్కడ మరి ఇది కూడా జ్ఞానానికి సంబంధించింది అనమాట. బిడ్డలకు ఎలా అంటే యెహోవా త్రోవలో నడిపించాలి, పెద్దవాడైనప్పటికి ఎలా అంటే తొలగిపోవడం అనమాట. అలానే 29:17 కూడా చదవమ్మా, సామెతలు 29:17. 29:17 నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగజేయును. చాలమ్మా, ఇది బాగుంది, చాలా బాగుంది కదా. ఇది కుమారుని శిక్షిస్తే కనుక మనసుకు ఎలా అంటే సంతోషం కలుగుతుందంట, ఆనందం కలుగుతుందంట.
అంటే ఏంటి? దట్ మీన్స్ ఏంటి? కుమారుని శిక్షించమంటే కనుక యు ట్రైన్ యువర్ సన్, ట్రైన్ యువర్ చిల్డ్రన్. కరెక్ట్గా ట్రైన్ చేయి, కరెక్ట్గా ఎలాంటి శిక్షణ ఇవ్వు దేవుని మార్గాల్లో. అప్పుడు ఎలాంటి నీ మనసుకి సంతోషం కలుగుతుంది, డిసప్పాయింట్మెంట్ ఉండదు. అరే చిన్నప్పుడు ఇలా మాట్లాడాడు, చిన్నప్పుడు ఇలా మాట్లాడారు పిల్లలు, పెద్ద అయ్యారు మాట వినట్లేదు అనే డిసప్పాయింట్మెంట్ ఉండదన్నమాట. ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వు, దేవుని మార్గంలో ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వు. ఆసాపు చెప్పినట్టు, అబ్రహాం చేసినట్టు, ఇస్సాకు చేసినట్టు, యాకోబు చేసినట్టు అలా ట్రైనింగ్ ఇవ్వు. ఏం చేశారు? వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? నీ జీవితం ఎలా ఉంది? తండ్రిగా, విశ్వాసి అని తండ్రిగా నీ జీవితం ఎలా ఉంది? లేకుంటే దాన్ని ఒకసారి ఎట్లా అంటే టాలీ చేయి, కంపేర్ చేసి ఎట్లా అంటే శిక్షించు అంటే నేర్పు, అలా నేర్పు. అలా ఉండి బైబిల్లోని తండ్రిలాగా చెప్పుకున్న తండ్రిలాగా అలా ఉండి దాన్ని ఎలా అంటే మరి కుమారునికి చూపిస్తే కనుక అది శిక్ష అనమాట. శిక్షించమంటే కనుక కొట్టడం కాదనమాట. ట్రైన్ దెమ్, ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట పిల్లలకి అనమాట. నాట్ ఓన్లీ సన్స్ బట్ ఆల్సో గర్ల్స్ కూడా అనమాట ఇవ్వాలన్నమాట. అరే ఆడపిల్లలు కదా అని మరి మనం అనుకుంటే కనుక ఇబ్బంది అవుతుంది అనమాట, ప్రమాదం జరుగుతుంది అనమాట. అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే కనుక వీ హ్యావ్ టు టీచ్ దెమ్, వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ ఇన్ ఏ రైట్ వే అనమాట. ఆఖరిగా ఒక రిఫరెన్స్ చూద్దామా? 2 తిమోతి 3:14-15 చదవమ్మా. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా దక్షిణార్థమైన నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. అర్థమేంటంటే కనుక బాల్యం నుండి నేర్చుకోవాలి పిల్లలు బాల్యం నుండి నేర్చుకోవాలి. మనం మరి ఒకప్పుడు పిల్లలం కదా, బాల్యం నుంచి మనం నేర్చుకున్నామా? నేర్చుకున్న రక్షణ వాక్యం ఎలా అంటే మరి మనలో ఎలాంటి నిలకడగా ఉందా, లేకుంటే అది తుట్రిల్లిపోయిందా? మనం నేర్చుకున్న రక్షణ వాక్యాలు, బైబిల్ వాక్యాలు మనలో నిలకడగా ఉన్నాయా లేదా? తండ్రులు నిలకడగా ఉన్నాయా లేదా? నిలకడగా ఉంటేనేమో నువ్వు విశ్వాసివి, నిజమైన విశ్వాసివి. నిలకడగా లేకుండా మరి తొట్టిల్లిపోయి ఉంటే కనుక ఎలా అంటే నువ్వు మరి నామినల్ అనమాట, నామకార్థమైనటువంటి విశ్వాసం అనమాట, క్రైస్తవత్వం అనమాట. అలా ఉండకూడదు అనమాట. అసలు నాకు ఇవేమీ తెలియదు, నేను ఎలా అంటే మరి నేను న్యూ పర్సన్, నాకేం తెలియదు అని అనుకుంటే కనుక మరి తెలుసుకోవాలన్నమాట. మరి వాక్యం తర్వాత తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా ఒక మూడు విషయాలు చెప్పుకున్నాం మనం. తండ్రుల గురించి ఎలా అంటే 3 రకాల తండ్రులు. ఒకళ్ళేమో విశ్వాసి, పర్ఫెక్ట్ విశ్వాసి అంటే సంపూర్ణమైన విశ్వాసి. ఒక అతనేమో మరి అవిశ్వాసి, తెలీదు, దేవుని గురించి ఏం తెలియదు. ఇంకొక అతనేమో, మూడో వ్యక్తి ఏమో మరి నామినల్ విశ్వాసి అనమాట. అంటే అటు దేవుని వైపు ప్రార్థన చేస్తాడు, లోకంతో ఉంటాడు, లోక వేషాలు కూడా వేస్తాడనమాట, నామినల్ విశ్వాసి అనమాట. ఈ ముగ్గురు ఎలాంటి వాళ్ళంటే కనుక ఒక ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది. అది కూడా సంఘాలకి రాసినప్పుడు, యోహాను భక్తుడు సంఘాలకు రాసినప్పుడు వెచ్చగాను ఉండాలి, చల్లగా ఉండాలి, నిలువెచ్చగా ఉండకూడదని ఒక వాక్యం ఉంటుంది అనమాట. అంటే అయితే విశ్వాసిగా ఉండాలి, లేకుంటే విశ్వాసి కాకుండానే ఉండాలి, లేకుంటే అంతేగాని అలాంటి నులివెచ్చగా ఉండకూడదు, నామినల్ క్రిస్టియన్గా ఉండకూడదు అనమాట. అది చాలా ప్రమాదం అనమాట. ఒకవేళ నామినల్ క్రిస్టియన్గా ఉంటే కనుక అటు దేవుడు ఇటు ఎలా అంటే మరి దయ్యాన్ని రెండు కూడా పట్టుకునేట్లంటే మనం వెళ్తుంటే కనుక, మనం మోస్తుంటే కనుక మనం ఎట్లా అంటే ఉమ్మి వేయబడతాం అనమాట. దేవుని యొక్క దాంట్లో ఉన్నాం అనమాట, దేవుని ఏర్పాట్లో ఉన్నాం అనమాట. కాబట్టి మరి నేర్పాలంటే బిడ్డలకు నేర్పాలంటే కనుక, శిక్షణ ఇవ్వాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్.
వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ ఇన్ గాడ్లీ వే. దీని యొక్క మార్గాల్లో మనం ఉండాలి ఇప్పటికైనా. కానీ అయిపోయింది, టైం అయిపోయింది, ఇంకెందుకు ఇంకా వయసు అయిపోయింది అని అనుకోవద్దు అనమాట. కానీ మరి దేవుడు యేసు ప్రభు వారు ఎలా అంటే, మరి పోయిందాన్ని ఎలా అంటే, ఎంత కోల్పోయావో దాని అంతటిని తిరిగి దేవుడు ఇస్తాడనమాట. నువ్వు రియల్గా దేవుని దగ్గరకు వస్తే కనుక నువ్వైనా ఒకవేళ నువ్వు తప్పిపోయి ఉంటే నువ్వైనా, ఒకవేళ పిల్లలు తప్పిపోయిన పిల్లలైనా కానీ ఎగైన్ ఎట్లంటే దే విల్ కమ్ బ్యాక్ టు గాడ్. ఎప్పుడంటే కనుక నువ్వు మారితే, నువ్వు నిజంగా 100% మారి విశ్వాసగా మారితే కనుక బిడ్డలు స్టేజ్ ఎలా ఉన్నా కానీ వాళ్ళు నీ వెనకాల వస్తారనమాట. చెప్పాలి, నేర్పాలి, నేను మారాను అని వాళ్ళకి చూపించాలి. నేను మారాను, ఇదిగో ఇదే చూపిస్తాను దేవుని వాక్యానికి అని మనం అన్నప్పుడు ఎలా అంటే బిడ్డలు ఒకవేళ తప్పితే కనుక వాళ్ళు వస్తారనమాట. దట్ ఈస్ ట్రైనింగ్ అనమాట. నేర్పాలి, మనం నేర్చుకుని నేర్పాలన్నమాట. చెప్తే ఎవరు వినరు, చెప్తే నువ్వే విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా నేర్చుకోవాలి, నేర్పాలన్నమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మరి ఈ టైంలో ఏం చేయాలి? నేర్చుకోవాలంటే ఏంటి? ఇలాగా జస్ట్ వినేసి వెళ్ళిపోతేనే ఉంటుందా, లేకుంటే ఇంకేమైనా చేయాలంటే కనుక నేను మామూలుగా రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఓపెన్ బైబిల్లో నాకు ఒక మంచి బిలీవర్ ఉన్నాడు. బిలీవర్ ఎట్లా అంటే ఇంట్రడక్షన్ రాస్తూ డాక్టర్ విల్బర్ ఎం స్మిత్ అని ఒక ఆయన ఇంట్రడక్షన్ రాస్తూ ఒక 7 పాయింట్స్ ఇచ్చాడనమాట. 7 పాయింట్స్ అంటే వాటి ఉద్దేశం ఏంటంటే బైబిల్ చదవాలని. బైబిల్ చదవాలి, తండ్రి చదవాలి, కుటుంబం చదవాలి, అంటే ఇంక్లూడింగ్ చిల్డ్రన్ కూడా చదవాలన్నమాట. చదవడం నేర్పాలన్నమాట. అంటే నువ్వు చదివితే కనుక బిడ్డలు నేర్చుకుంటారు, నువ్వు చెప్తే కనుక బిడ్డలు చెప్తారనమాట. చదవాలి, అనుసరించాలన్నమాట. ఆ 7 పాయింట్స్ ఏంటంటే ఒకసారి చదివేస్తాను, ఇవైన తర్వాత ఇంకా క్లోజ్ చేసుకుందాం. ఆ 7 పాయింట్స్ ఏంటంటే కనుక ఓపెన్ బైబిల్ ఉన్నాయి ఇవి. నేను జస్ట్ రిఫర్ చేస్తుంటే కనుక నాకు దొరికినాయి. ఒకసారి గ్రూప్లో ఉన్న వాళ్ళకి వినిపిస్తే బాగుంటుందని అనిపించింది అనమాట. ఇదేంటంటే బైబిల్ అధ్యయనం చేయడం వల్ల 7 సంగతులు మన జీవితంలో చేస్తుంది. 7 సంగతులు మన జీవితంలో చేస్తుందట బైబిల్ మనం చదివితే. బైబిల్ అధ్యయనం చేయడం వల్ల 7 సంగతులు మనలో చేస్తుంది, మన జీవితానికి చేస్తుందట. చేసేస్తుంది అనమాట. రియల్గా నిజంగా అధ్యయనం చేస్తే కనుక 7 సంగతులు నీ జీవితంలో, నా జీవితంలో చేస్తుందన్నమాట. చేస్తుంది. ఇట్ ఈస్ ఏ వెర్బ్ అనమాట. కార్యం చేస్తుంది అనమాట. అదేంటి? ఫస్ట్ ఏంటంటే ద బైబిల్ డిస్కవర్స్ సిన్ అండ్ కన్విక్ట్స్. ద బైబిల్ డిస్కవర్స్ సిన్ అండ్ కన్విక్ట్స్. బైబిల్ వాక్యము, బైబిల్ అంటే బైబిల్ వాక్యం. బైబిల్ వాక్యం ఎలా అంటే మనలో దాగి ఉన్న పాపాన్ని కనుగొంటుందట. ఆల్రెడీ పాపం ఉంది, మనలో పాపం ఉంది, మనకు తెలియదు. పాపం ఉంటుందన్నమాట, ప్రతి వారిలో ఉంటుంది. ఆ పాపాన్ని కనుగొంటుందట. డిస్కవర్ చేస్తావు. కనుగొని ఎట్లా అంటే మనల్ని ఎట్లా అంటే కన్విక్ట్ చేస్తుందంట, మనల్ని ఒప్పుకునేట్లు చేస్తుందంట బైబిల్ వాక్యం చదవడం వల్ల, అధ్యయనం చేయడం వల్ల. సెకండ్ పాయింట్ ఏంటంటే ద బైబిల్ హెల్ప్స్ క్లెన్సెస్ ఫ్రమ్ ద పొల్యూషన్ ఆఫ్ సిన్. హెల్ప్ చేస్తుందంట బైబిల్ వాక్యం, మనకి సహాయపడుతుందంట. ఎలాగా? పాపం వల్ల పంకిలమైన పాపంతో మురికి పట్టిన మన హృదయాన్ని ఎలా అంటే అది శుభ్రం చేస్తుందంట బైబిల్ అధ్యయనం చేయడం వల్ల అన్నమాట. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే ద బైబిల్ ఇంపార్ట్స్ స్ట్రెంగ్త్. ద బైబిల్ ఇంపార్ట్స్ స్ట్రెంగ్త్ అనమాట. ఇంపార్ట్స్ అంటే కలుగ చేయడం అనమాట. బలాన్ని కలుగ చేస్తుందండి మనకి. బైబిల్ అధ్యయనం చేయడం వల్ల బలాన్ని కలుగ చేస్తుంది. నాట్ ఫిజికల్ స్ట్రెంగ్త్. అఫ్ కోర్స్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా ఉండొచ్చేమో, అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. యెహోషువ ఉన్నాడు, తర్వాత సౌలు రాజు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, చాలా మంది రాజులు ఉన్నారు. బలం బైబిల్ అధ్యయనం చేయడం వల్ల ఎలా అంటే మనకి బలాన్ని కలుగ చేస్తుంది. అధ్యయనం చేయడం వల్ల. తర్వాత ఫోర్త్ పాయింట్ చూస్తే కనుక ద బైబిల్ ఇన్స్ట్రక్ట్స్ us ఇన్ వాట్ we are to do. ఇన్స్ట్రక్ట్ చేస్తుందట బైబిల్. ఇన్స్ట్రక్షన్ అంటే కనుక ఉపదేశిస్తుంది అనమాట, నిర్దేశిస్తుంది అనమాట.
ఒక నిర్దేశాన్ని ఏర్పరుస్తుంది అనమాట. మనం ఏం చేయాలి అనేది ఎలా అంటే బైబిల్ చెప్తుందట అధ్యయనం చేస్తే బైబిల్ వాక్యం. తర్వాత 5th పాయింట్ చూస్తే కనుక ద బైబిల్ ప్రొవైడ్స్ అస్ విత్ ఏ sword. The Bible provides us with a sword for over sin అన్నమాట. బైబిల్ వాక్యం చదవడం వల్ల ఎట్లా అంటే మనకి ఒక ఖడ్గాన్ని, మనకి ఆత్మ ఖడ్గం అనమాట. ఆత్మ ఖడ్గాన్ని మనకి ప్రొవైడ్ చేస్తుందట. వాక్యం చదివితే కనుక, వాక్యం అధ్యయనం చేస్తే కనుక, 10 కమాండ్మెంట్స్ కనుక అధ్యయనం చేస్తే కనుక మనం ఎలా అంటే ఒక తప్పుని చూస్తున్నప్పుడు కానీ, తప్పును ఆలోచిస్తున్నప్పుడు కానీ, తప్పును మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే పిల్లలు అలా చేస్తున్నప్పుడు కానీ మనకు ఎట్లా అంటే ఈ స్వోర్డ్ ఆఫ్ వర్డ్ అనమాట, ఆత్మ ఖడ్గం ఎట్లా అంటే మనకు వస్తుంది అనమాట. అరే వ్యభిచారం చేయొద్దురా, పాడైపోతాడు, జీవితం పాడైపోద్ది అని చెప్తాం. దొంగతనం చేయొద్దు, జారత్వం చేయొద్దు, తల్లిదండ్రులను ఎలా అంటే బాగా చూసుకోవాలి, ఇవన్నమాట. అలాంటివి వస్తాయన్నమాట, ప్రొవైడ్ చేస్తుంది అనమాట, సమకూరుస్తుంది అనమాట. 6th వర్డ్ ఏంటంటే ద బైబిల్ మేక్స్ అవర్ లైవ్స్ ఫ్రూట్ఫుల్. ఇదొకటి మంచి మాట. ఇవన్నీ అయితే కనుక మేక్స్ అవర్ లైవ్స్ ఫ్రూట్ఫుల్ అంటే నిండైన ఫలాలు అనమాట. బైబిల్ అధ్యయనం చేయడం వల్ల ఎలా అంటే జీవితం అయితే నిండైన ఫలాలుగా ఉంటుందన్నమాట. నిండైన ఫలాలతో ఉంటుంది. ఈ ఫలాలు ఏంటంటే కనుక ఆత్మీయ ఫలాలు అనమాట. అనేక మందికి చెప్పడానికి వీలవుతుంది, మంచి గాస్పెల్ వాక్యం ద్వారా చెప్పడానికి వీలవుతుంది. 7th పాయింట్ ఏంటంటే కనుక మోస్ట్ ఇంపార్టెంట్, ద బైబిల్ గివ్స్ అస్ పవర్ టు ప్రే. ప్రార్థన చేయడానికి అలాంటే శక్తి ఇస్తుందంట. ప్రార్థన చేయడానికి శక్తి ఇస్తుంది బైబిల్ వాక్యం అనమాట. మనం చాలామంది చక్కగా చేస్తారన్నమాట. ఆత్మతోనూ సత్యంతోనూ ప్రార్థన చేయాలి, ఆత్మతో సత్యంతో స్తుతించాలి. అంటే ఏంటి, దట్ మీన్స్ ఏంటంటే ఆత్మ అంటే కనుక పరిశుద్ధాత్మతోటి, తర్వాత దానికి లింక్ సత్యం అనమాట. వాక్యము, నీ వాక్యమే సత్యం కాబట్టి వాక్యంతో ఎలాంటి ప్రార్థన చేయాలి, స్తుతి చెల్లించాలన్నమాట. హిజ్కియా చెప్పినట్టు ఒక ప్రూఫ్ మన దగ్గర ఉండాలి తండ్రికి అనమాట. హిజ్కియా ఏమైతే కనుక ఒక ప్రూఫ్ దేవుని చూపించాడు, ప్రభా ఇదిగో నేను చాలా చక్కగా ఎలా అంటే నీ సంధిలో ఉన్నాను కదా, నీకు సంబంధించిన కార్యాలు చేశాను కదా, సత్క్రియలు చేశాను కదా, కాబట్టి ఎలా అంటే నన్ను ఎలా అంటే బ్రతికించు, నాకు ఈ పని చేయి అని ప్రేయర్ చేయడానికి ఎట్లా అంటే చక్కగా ఎలా అంటే దేవునికి మొరపెట్టడానికి, దేవునికి చక్కగా ప్రార్థించడానికి, కార్యం నెరవేరడానికి ఎలా అంటే ఆత్మతోనూ సత్యంతోనూ మనం ప్రార్థన చేయాలన్నమాట. అది ఎలాగా కుదురుతుంది, ఎలా వస్తుంది? ఆ సత్యం అనే వాక్యం మన దగ్గరికి ఎలా వస్తుంది? నేర్చుకుంటూ వస్తుంది అనమాట. ప్రార్థన పోరాటం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అలా చేయాలన్నమాట. అదే అన్నమాట, అది దేవునికి ఇష్టమైందనమాట. అలాగే ఇష్టమైన ప్రార్థన చేయడానికి, మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయడానికి బైబిల్ అధ్యయనం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మరి అవన్నీ కూడా మరి చక్కగా మరి బైబిల్ చెప్పాలి, తెలియచెప్తే కనుక దట్ ఈస్ ట్రైనింగ్ అనమాట. బోధ అంటే అదనమాట, అడ్మానిషన్ అనమాట. అడ్మానిషన్ అనే మాట ఉంటుంది అనమాట. అడ్మానిషన్ అంటే కనుక బోధ అనమాట. బోధని సింపుల్గా ఉంది, కానీ అడ్మానిషన్ అంటే కనుక మనం హెచ్చరికతోటి, మందలింపుతోటి నేర్పాలన్నమాట. వాళ్ళకి నేర్పాలి, చెప్పాలి. నేర్పాలంటే కనుక ముందు మనం నేర్చుకోవాలన్నమాట. మనం ఎట్లా అంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎటువంటి మార్గాల్లో ప్రయాణం చేయాలనేది పిల్లలు చెప్పాలన్నమాట. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఓకే, మరి ఎలాగా ఇప్పటివరకు ఎలా అంటే ఆల్రెడీ క్వశ్చన్కి ఎలా అంటే ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. విశ్వాస అనేది విశ్వాసివా లేకపోతే నామకార్థ విశ్వాసివా? పిల్లలుగా, ఒకప్పుడు పిల్లలు మనం కాబట్టి ఈ క్వశ్చన్ మనకు అనమాట. ఒకవేళ మనం బిడ్డలను గమనించిండే కాబట్టి బిడ్డలు ఎక్కడున్నారు ఇప్పుడు? అంటే విశ్వాసంలో ఉన్నారా, లేకుంటే మరి అవిశ్వాసులకు ఉన్నారా, లేకపోతే నామకార్థ విశ్వాసులకు ఉన్నారా అనేది ఎలా అంటే తేలిపోయి ఉంటుంది ఇప్పుడు. మనం జనరల్గా మరి ఇంత విన్న తర్వాత ఎలా అంటే మనం అట్లీస్ట్ ఇది కూడా మనం పట్టుకోకపోతే కనుక మనం మరి ఆలోచించాలన్నమాట. ఒకసారి మరి చూసుకోండి, ఒకసారి ఎలా ఉందనేది.
అయితే ఏదైనప్పటికీ ఎలా అంటే ఒకవేళ విశ్వాస అయితే కనుక విశ్వాసి విశ్వాసి అయినటువంటి తండ్రి కానీ విశ్వాసి అయిన పిల్లలైన కానీ ఉంటే కనుక సరిపోదు. దట్ ఈజ్ నాట్ ఎనఫ్ అనమాట. మరి ఏం చేయాలి వాళ్ళు? ఏం చేయాలంటే కనుక మరింతగా విశ్వాసంలో బలపడడానికి, మరింతగా ఫలాలు పొందడానికి ఎలా అంటే వాళ్ళు ఇంకా ఎలా అంటే క్రీస్తులో ఉండాలన్నమాట. యోహాను సువార్త 15 అధ్యాయంలో ఉందన్నమాట. ద్రాక్షవల్లి తీగ ఉందన్నమాట. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఒకవేళ అలాంటి విశ్వాసి కాదనుకోండి, ఇప్పటివరకు విశ్వాసి కాదు అని మీకు అనిపిస్తే కనుక ఎలా అంటే దగ్గరికి రావాలి, తండ్రి దగ్గరికి రావాలి, బైబిల్ అధ్యయనాన్ని చేయాలన్నమాట. చేస్తే కనుక ఏముంది, ఏమి దాగుంది, నీ హృదయంలో ఏం దాగుంది, ఏం మురుకుంది, ఏ విధంగా ఇలాంటి బైబిల్ విషయంలో బలం లేదు నీకు, ఏ విధంగా ఫ్రూట్ఫుల్గా లేవు అని ఎట్లా అంటే అన్ని కొట్టాలంటే మరి బైబిల్ సమకూరుస్తుంది. ఒకవేళ నువ్వు నామినల్ క్రిస్టియన్గా ఉంటే కనుక, నువ్వు కానీ పిల్లలు కానీ నామినల్ క్రిస్టియన్గా ఉంటే కనుక మళ్ళీ ఒకసారి ఎట్లా అంటే దేవుడు ఎలా అంటే మరి క్షమించే దేవుడు తప్పకుండా ఎలా అంటే కృపావరం ఎలా అంటే యేసుప్రభు అనమాట. రోమా పత్రికలో ఉంటుంది 6:23 అనమాట. 6:23లో 2వ భాగం ఉంటుంది అనమాట. అయితే చదవము ఒకసారి 6:23లో 2వ భాగం. రోమపత్రిక 6:23. రోమపత్రిక 6:23లో ఉంటుంది. అది అంటే దేవుని కృపావరము అని ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఎస్, అది అయితే ఎలా అంటే ఫస్ట్ పార్ట్ ఏంటంటే కనుక ఏంటిది, ఏలైనగా పాపంలో జీతం మరణము, పాపంలో వచ్చే జీతము మరణము. అది ఎలా అంటే ప్రతి వారికి అనమాట. పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటే కనుక చనిపోవడం కాదు, ఇక్కడ శ్రమ అనమాట. సంథింగ్ ఏదో నీ జీవితంలోనూ, నీ బిడ్డల జీవితంలోనూ, లేకపోతే నా జీవితంలోనూ, నా బిడ్డల జీవితంలోనూ కొంత అబ్స్ట్రక్షన్ ఏర్పడుతుంది అనమాట. శ్రమలు వస్తాయి అనమాట. ఆ మరణం అనమాట. అంటే ఆత్మపరంగా మనం మరణించాం అనమాట పాపం వల్ల అనమాట. దేవునికి అయిష్టమైన చేసి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసేలా అంటే మనం మరణించాం, ఆత్మ మరణం పొందిందనమాట. అయితే అంటే అయినప్పటికీ దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు చేసినాము నిత్య జీవము. దేవుని కృపావరం ఉంది. దేవుడు ఎలా అంటే కృపతో ఎలా అంటే ఒక వరాన్ని ఇస్తున్నాడు మనకి. ఆ వరం ఏంటంటే కనుక నిత్య జీవము అంటే ఎటర్నల్ లైఫ్ అనమాట. అది ఎలా అంటే మరి యేసు ప్రభునందు ఉందనమాట. ఒకవేళ మరి యేసు దగ్గరికి వస్తే కనుక, యేసు పాదాల చేత ఉంటే కనుక డిఫరెంట్గా ఎలా అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది వస్తుంది అనమాట. ఎవరైనా కానీ అనమాట. మనం సోకాళ్ళు చెప్పుకున్న ముగ్గురు ఫాదర్స్లో ఏదైతే కనుక మరి ఇంకా ఉందో, మరణకరమైన పరిస్థితి ఏదైతే ఉందో, పాపము ఉంటే కనుక ఒకసారి మరి యేసయ్య చెంతకు వస్తే కనుక డిఫరెంట్గా ఎలా అంటే మరి లాస్టింగ్ పవర్ వస్తుంది. ఇంకా ఆఖరిగా ఒక వాక్యం చెప్పేసి క్లోజ్ చేస్తాను నేను. మంచి రిఫరెన్స్ అది మనకి మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతున్నాను. బహుజన సమూహములు ఆయన యుద్ధకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. చాలా ఇది మనం ఒక మాట చెప్పి ఇదేంటో చూద్దాము. అదేంటంటే కనుక మరి తండ్రులందరిలో కూడా ఎలా అంటే మరి యేసు ప్రభు వారు కూడా ఎలా అంటే రక్షించబడ్డ వారికి తండ్రి, ఆయన తండ్రి పరిశుద్ధుడా పరలోకపు తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం అనమాట. ఈ తండ్రి కూడా ఎలా అంటే మరి ఎన్నో గొప్ప కార్యాలు ఎలా అంటే చేశారనమాట. ఎన్నో మహత్కర కార్యాలు చేశారు. తర్వాత తండ్రి అయిన దేవుడు ఏమైతే చెప్పారో, తండ్రి యొక్క దేవుడు ఇచ్చిన పని ఏంటో ఆ పనిని సమూలంగా భూమి మీద పూర్తి చేసి తాను తిరిగి ఎలా అంటే మరి తండ్రి దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట. బైబిల్లో ఉన్న తండ్రులను చూసాము. తర్వాత ఏమో
ఈ యేసు ప్రభువారు గొప్ప తండ్రి, పరలోకపు తండ్రిని కూడా మరి అందరికీ తెలుసు కాబట్టి తను ఎలా అంటే మరి యేసు ప్రభువారు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ, తండ్రులు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుని చిత్తానికి అయిష్టంగా ఉంటే కనుక రావాలి. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ కూడా మరి యేసు ప్రభువారు ఇది అద్భుతం అనమాట. అద్భుతమైన కార్యం ఇది. ఈ మత్తయి సువార్త, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో ప్రభు ఎలాంటి ఎన్నో అద్భుత కార్యాలు చేశారనమాట. బైబిల్లో అన్ని కూడా వ్రాయబడి ఉంటాయి అన్నమాట. వ్రాయబడినవి చాలా ఉన్నాయి, వ్రాయబడకుండా ఉన్నాయి. అవి రాస్తే కనుక భూమి కూడా సరిపోదట. అయితే ఇదొకటి మంచి మనకి ఉపయోగపడే, అంటే మన సబ్జెక్ట్కి తండ్రులారా, ముగ్గురు తండ్రులకి ఎలాంటి ఉపయోగపడేది అనమాట. ఇది ఏం చేయాలి దానికోసం ఎలాంటి ఇది మనం ఉపయోగించుకోవచ్చు. బహుజన సమూహములు అంటే కనుక జనరల్గా మరి సమూహములు ఇంట్లో ఉండొచ్చు, సంఘములో ఉండొచ్చు, లేకుంటే మన ఏరియాలో ఉండొచ్చు అనమాట. అలాంటి వాళ్ళు ఆయన ఎందుకు కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు అన్న తర్వాత మొదలైన అనేకులను తీసుకుని వచ్చారట బహుజన సమూహములు. మనం చేయవలసిన పని ఏంటంటే కనుక యాజ్ ఏ గ్రూప్ మెంబర్స్గా, ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ మెంబర్స్గా చాలామందిని అడ్మిట్ చేస్తున్నారు గ్రూప్లోను. అయితే మరి అడ్మిట్ చేసి విడిచిపెట్టేయద్దు, తీసుకుని వచ్చి వాళ్ళని ఎలా అంటే మరి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ ప్రభు యొక్క పాదాల చెంత పడవేసి మొదలైన అనేకులు అంటే కనుక మొదలైన అనేకులు అనే మాట అర్థం ఏంటంటే కనుక అంటే ఇలాంటి చాలామంది అనేకులు అన్నమాట. అందులో మనం చెప్పుకున్న తండ్రులు కూడా ఉండొచ్చు. అందులో మనం ఏమైతే చెప్పుకున్నామో తండ్రులు ముగ్గురు వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. వాళ్ళని కూడా తీసుకొచ్చాలంటే ప్రభు యొక్క పాదాల చెంత పడేయాలి అంటే పడవేసెను అంటే ప్రార్థించాలన్నమాట. ప్రభువా ఇదిగో సో అండ్ సో బాగు చేయండి, స్వస్థపరచండి, భద్రపరచండి అని పడేయాలి. అందులో మన బిడ్డలు కూడా ఉండొచ్చు, మన పిల్లలు కూడా ఉండొచ్చు అనమాట. ఎందుకని అంటే కనుక విశ్వాసంతో మనం చేస్తున్నాం కాబట్టి, విశ్వాసంతో చేసే ప్రతిదాన్ని కూడా దేవుడు ఎలా అంటే దాన్ని సమకూరుస్తారనమాట, స్వస్థపరుస్తారనమాట. వాళ్ళని బిడ్డల్ని ఎలా అంటే తీసుకొచ్చి పడేయాలంటే కనుక నువ్వు మారాలి, నేను మారాలి, నువ్వు బైబిల్ చదవాలి, నేను బైబిల్ చదవాలి, అధ్యయనం చేయాలి, బిడ్డలకు ఎలా అంటే నేర్చుకుని చూపించాలన్నమాట. చెప్పడం కదనమాట, వాళ్ళు చూపించాలి. ఎందుకో నేను మారాను, నువ్వు కూడా మారు అని చూపించాలన్నమాట. మరి అలాంటి గొప్ప స్థితిని ఎలా అంటే మరి మనందరికీ దేవుడు కలిగి చేయాలని దేవుని ప్రార్థిస్తూ ఇచ్చిన కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించిన కాక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి వాక్య సందేశాన్ని అందించారు. తండ్రుల యొక్క బాధ్యతను గురించి చాలా చక్కగా, విశ్వాసైన తండ్రి, అవిశ్వాసైన తండ్రి గురించి కూడా వ్యత్యాసం గురించి చక్కగా వివరించారు. అలాగే లాస్ట్ లో బైబిల్ అధ్యయనం చేయటం వల్ల 7 పాయింట్స్ కూడా క్లియర్ గా చక్కగా వినిపించారు మాకు. ఈ చక్కని సందేశాన్ని అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. ఇప్పుడు చివరిగా ముగింపు ప్రార్థనతో ఈ ప్రార్థనా సహవాసాన్ని ముగించుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి కె జయరావు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. సార్ ప్లీజ్ కంటిన్యూ. అందరు తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. కృపాశక్తి సంపన్నుడా, సకల జీవులకు ఆధారమైన దేవాతి దేవ, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. గడిచిన కాలం నుండి చివరి గడి వరకు నన్ను మమ్మలను కాపాడి నీ చల్లని రెక్కల కింద భద్రపరిచి, బలపరిచి, ఆశీర్వదించి, దీవించి ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రములు తండ్రి. ఓ దయామయ నా తండ్రి ప్రభా, ఇప్పుడు దాకా నా తండ్రి ప్రభా, ఈ జూమ్ మీటింగ్ ద్వారా నా తండ్రి ప్రభా, ఆది నుండి చివరి దాకా నా తండ్రి ప్రభా, నీ కృపతో ఆశీర్వదించి, దీవించి ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి.
ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ జూమ్ మీటింగ్ లో నా తండ్రి ప్రభా, ఎందరైతే నా తండ్రి ప్రభా పాలు పంచుకున్నారో తండ్రి, వారికి వారి కుటుంబంలో నా తండ్రి ప్రభా శాంతి సమాధానం దయచేయండి. నా ఎవరు ఏ అవసరంతో ఉన్నారో నా తండ్రి, వారికి కావాల్సిన నా తండ్రి ప్రభా అవసరాలు తీర్చి నా తండ్రి ప్రభా, ఇదిగో నా తండ్రి ప్రభా ఈ జూమ్ మీటింగ్ ద్వారా నా తండ్రి ప్రభా నీ జీవవాక్యం చెప్పిన నీ దాసుని మరోసారి జ్ఞాపకం చేసుకున్నా. ఈ జూమ్ మీటింగ్ నా తండ్రి ప్రభా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా నీ చేతికి అప్ప చెప్తూ నా తండ్రి ప్రభా నీ కృపగల హస్తంతో ఆశ్రయించి దీవించండి నా తండ్రి. ఇదిగో నా తండ్రి ప్రభా నీ జీవవాక్యం ఇప్పుడు దాకా నా తండ్రి ప్రభా మేము విని నా తండ్రి ప్రభా వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని బలపరుచుకొని నా తండ్రి ఈ లోకంలో జీవించటకు నా తండ్రి ప్రభా నీ కృపా కనికరం మాపై ఉంచమని నా తండ్రి ప్రభా. నా తండ్రి నీ చిత్తం అయితే నా తండ్రి ప్రభా నీ బిడ్డలతో నా తండ్రి మేము నా తండ్రి ప్రభా మరోసారి ప్రార్థించటకు సమయాన్ని సందర్భం దయచేయమని ఈ చిన్న ప్రార్థన జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామమున అతి వినమ్రంగా వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.